జై శ్రీకృష్ణ మేడం. కాకినాడలో ఇప్పటి వరకు 50 చోట్ల జరిగినాయి సార్ హిందూ సమ్మేళనాలు. అబ్బో, అంటే కాకినాడ అంటే అది కాకినాడ జిల్లా అంటారా అండి, లేకపోతే మీకు ఊరు అవును ఊరు సార్, చెప్తున్నారా? టౌన్ లో? అవును సార్, కాకినాడ జిల్లా డివైడ్ అయిపోయింది కదా సార్ ఇప్పుడు. సంఘ పరంగా ఆర్ఎస్ఎస్ పరంగా కూడా కాకినాడ జిల్లానేనండి. అవునండి, యాక్చువల్ గా మా పాప నేను కూడా ఉన్నాము. మా పాపే దగ్గర దగ్గర 5-6 చోట్ల వెళ్ళిందండి ప్రోగ్రామ్స్ కి. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా సంతోషం. పిల్లల్ని ఎంకరేజ్ చేయండి అమ్మా. మనం ఓకే అంటే మనం కూడా ఉండాలి, పిల్లలు ఎక్కువ. పిల్లలని వీలైనంత మంది పిల్లల్ని ముందు ధర్మం నేర్పించండి. ఓకే, పద్ధతి, శుభ్రంగా ఉండడము, తర్వాత ఇంట్లో ఆచార వ్యవహారాలు పాటించడము, ఆలయాల దర్శనాలు, శ్లోకాలు నేర్చుకోవడాలు, ఇవన్నీ మనం కూర్చొని నేర్చుకుంటున్నాం. ఇవి కాదు, ముందు వాళ్ళు నేర్చుకుని వాళ్ళు ఇది కావాలి. ఫస్ట్ మీరు శాఖకు పంపిస్తే, నన్ను నమ్మండి, మీరు శాఖకు పంపిస్తే మీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. అక్కడ అన్ని నేర్పిస్తారు, మీకు ఆత్మరక్షణ నేర్పిస్తారు, శ్లోకాలు నేర్పిస్తారు. అదే మీరంటే మీరు కాదు, అదే యాక్చువల్ గా మీరు చెప్పిన తర్వాతే మేము జాయిన్ అయ్యాం సార్. ఓకే సార్, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఓకే, ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనం అచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మనః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాం. మన ప్రవచనాలన్నీ కూడా అంతరాయ తిమిర ఉపశాంతయే అంటున్నాం. అంటే నా లోపల ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టమని అడుగుతున్నాం. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కూడా నా లోపల ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టు అంటున్నాం. గాయత్రి మంత్రాన్ని చదివినప్పుడు నా లోపల ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టు అంటున్నాం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, ముత్యోరం, అందులో కూడా మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. కర్మ మనల్ని శుద్ధి చేస్తుంది, మనలో పవిత్రమైనటువంటి భావనలను తీసుకువస్తుంది. అయితే జ్ఞానం మాత్రమే నిజంగా మనకు మోక్షానికి తాలుతీస్తుంది. అదృష్టవశాత్తు ప్రత్యక్ష భగవానుడు అయినటువంటి సూర్య భగవానుడు మనకెక్కడో దూరంగా లేడు, మన దగ్గరలో, మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆ మహానుభావుడు సూర్య భగవానుడు. ప్రతిరోజు కూడా మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాం. సూర్యుడు దగ్గర దాకా వెళ్ళకపోయినా ఆయనే మన దగ్గరికి వచ్చి ఆ వెలుతుడిని మనందరిపైన కురిపిస్తున్నాడు. ఆ జ్ఞానాన్ని మనందరికీ అందిస్తున్నాడు. క్రమశిక్షణ అంటే ఏంటో తెలుపుతున్నాడు భగవంతుడు. ఆయననే అందరినీ కూడా పోషిస్తున్నది ఆయనే. ఆయన యొక్క ఎండ వల్లనే చెట్లన్నీ కూడా చక్కగా క్లోరోఫిల్, దాని నుంచి గ్లూకోజ్ తయారు చేసుకోవడము, కిరణజన్య సంయోగ క్రియ అంటారు. కిరణజన్య సంయోగ క్రియ, కిరణాల ద్వారా ఉద్భవించినటువంటి సంయోగం ద్వారా వచ్చినటువంటి గ్లూకోజ్ అన్నమాట. అలా ఏర్పడి చెట్లన్నీ చాలా సుభిక్షంగా ఉంటున్నాయి. నీరు సముద్రంలోంచి ఆవిరైపోతుంది. ఆవిరైపోయినదంతా కూడా వర్షాల రూపంలో కురుస్తుంది. నదులు ప్రవహిస్తున్నాయి. మనందరి పంటలు ఆనందంగా మనమందరము కూడా స్వీకరించగలుగుతున్నాము. ఇలా మనందరినీ కూడా పోషింపజేస్తున్నటువంటిది ఆ ప్రత్యక్ష దైవమే. ఇవి అన్ని కూడా ఫ్రీ. మళ్ళీ ఈ సర్వీసెస్ ఏవి కూడా మనకి ఎక్స్పెన్సివ్ కాదు, ఇవన్నీ కూడా ఫ్రీ. ప్రపంచంలో ఉన్నతమైనటువంటివన్నీ కూడా ఫ్రీ. ప్రపంచంలో గొప్పవైన అన్ని కూడా మనకు ఉచితంగానే లభిస్తాయి. అది భగవంతుడి ప్రేమ. భగవంతుడి ప్రేమ ఎప్పుడు కూడా మనకు ఉచితంగానే లభిస్తుంది అన్న సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఈ భగవంతుడినే ప్రార్థించినట్లయితే మన లోపల ఉన్నటువంటి అలసట, బాధ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే రాముడు ఉన్నటువంటి పరిస్థితి అదే. చూస్తున్నాడు, రాముడు మొత్తం అలసిపోయాడు, శారీరకంగాను మానసికంగాను అలసిపోయాడు. సీతకు దూరమై, తమ్ముడితో అడవుల్లో తిరుగుతూ, తండ్రికి దూరమై, అన్నదమ్ములకు దూరమై, తల్లులకు దూరమై, రాజ్యానికి దూరమై, సాధారణమైనటువంటి వస్త్రాలను ధరించి అడవుల్లో తిరుగుతూ బాగా అలసిపోయాడు. ఇటు చూస్తే భార్య
ఇటు చూస్తేనేమో రావణాసురుడు అనేటటువంటి ఒక పెద్ద రాక్షసుడు, ఏ విధమైనటువంటి శత్రుత్వం లేదు, కానీ అతనితో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక మానసికంగా కృంగిపోయాడు అనుకుంటే శారీరకంగానూ కృంగిపోయాడు. రావణాసురుడు మెల్లగా లాస్ట్ లో వచ్చాడు. అందరినీ పంపించిన తర్వాత, కుంభకర్ణుని కూడా నిద్రలేపిన తర్వాత, తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు కూడా చనిపోయిన తర్వాత మెల్లగా వచ్చాడు. తను వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 3 రాక్షసులను తీసుకుని వస్తాడు. వాళ్ళందరూ కూడా చనిపోయాక అప్పుడు తను యుద్ధంలోకి దిగుతాడు. కాబట్టి రావణాసురుడు చాలా శక్తివంతంగా ఉన్నాడు. అటువంటి రావణాసురుడిని రాముడు చూడగానే ఒక్కసారిగా బాధలోకి వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుంది అసలు, ఏమిటి ఇంకా ఇలా హ్యాపీగా ఉన్నాను అనుకున్న మరుక్షణంలోనే ఇలా కష్టపడాల్సినటువంటి అవసరం ఉందా? చింతపడి ఒక్కసారిగా అప్పటి వరకు ధైర్యంగా ఉన్నటువంటి ఆయనకి చింత కలిగింది. చింత ఆయనకి ఎందుకు కలిగింది అంటే, ఆయన అప్పుడు మన రూపంలో ఉన్నాడు కాబట్టి, మనుష్య రూపంలో ఉన్నాడు కాబట్టి భగవంతుడికి చింత అవసరం లేదు. కానీ ఆయన మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ చింత ఉంది. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచ అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుం అభ్యాగతోరణం ఉపాగమ్యాత్ బ్రవీత్ రామం అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో రామ రామ మహా రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేత్ నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుః వర్ధనం ఉత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో ఏషః తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో అపాంపతిః. అద్భుతమైనటువంటి విషయాలు. భగవంతుడి లక్షణాలను మనము విష్ణు సహస్రనామంలో ఏ విధంగానైతే తెలుసుకుంటున్నామో అటువంటి మహోన్నతమైనటువంటి లక్షణాలు ఆదిత్య హృదయం అనే స్తోత్రంలో తెలుసుకుంటున్నాం. ఆదిత్య హృదయం అనే స్తోత్రము మహోన్నతమైనటువంటిది, ఉత్తమం. ఎందుకు ఉత్తమము మళ్ళీ మనం తెలుసుకున్నాం. ఎందుకు ఉత్తమమైనది అంటే, స్తోత్రాలు 3 రకాలు. ఒకటి ఉత్తమము, ఒకటి మధ్యమము, ఒకటి అధమము. ఇవన్నీ సాత్వికాలు, ఇవన్నీ రాజసాలు, ఇవన్నీ తామసాలు. సాత్విక స్తోత్రాలలోకి ఆదిత్య హృదయం వస్తుంది. ఇది ఆత్మ జ్ఞానాన్ని, మనలో ఉన్నటువంటి వెలుతురిని ప్రకాశింపచేస్తుంది, మన లోపల ఉన్న జ్యోతిని వెలిగింపచేస్తుంది. అందువల్ల ఇది ఉత్తమమైనటువంటిది. కోరికలతో చేస్తారు, అది మధ్యమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అధమమైనటువంటిది, జనాలు భయపడి చేస్తారు, అందరూ చేస్తున్నారు నేను కూడా చేయాలి అనేటటువంటి భయంతో చేస్తూ ఉంటారు, అవి అధమమైనటువంటివి. కాబట్టి సాత్విక, రాజసిక, తామసిక గుణాలతో ఉన్నటువంటి ఈ పూజలలో సూర్యుడికి చేసేటటువంటిది సాత్విక పూజ, ఉత్తమమైనటువంటి పూజ అని మనం తెలుసుకున్నాము. పూజ అంటే ఏంటి?
ఒకడు ఆకలితోనే ఉన్నాడు. ఆకలితో ఉన్నవాడికి నేను కారు కొనిస్తాను రావయ్యా అంటే వాడికి ఏం లాభం? ఆకలేసిన వాడికి ఆకలేసిన వాడికి ముందు అన్నం పెట్టాలి. సన్యాసికి కావలసింది భిక్ష. ముందు వాడి కాళ్ళకు పాలాభిషేకం చేసేసేసి కాళ్ళు పెట్టేసేసి, చిన్నపిల్లలకి ఇవన్నీ ఓకే. ఒక స్థాయి దాటిన తర్వాత మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరికి ఏది అవసరమైతే అదే ఇవ్వాలి. ఉంది, ఆవుకు మీరు ఏం పెట్టాలి? గడ్డి పెట్టండి. అంటే గడ్డి అంటే మామూలు గడ్డి పెట్టండి అంటే చెడ్డ మీనింగ్ తో గడ్డి పెట్టండి కాదు, గడ్డిని సమర్పించండి. అంతేగాని దానికి హారతిచ్చి బెదిరించి భయపెడితే ఎలాగా? ఇవన్నీ కూడా మనకు ఈ సూర్యుడికి చేసేటటువంటి అర్ఘ్యం అనేటటువంటిది పవిత్రమైనటువంటి పూజ, ఉత్తమమైనటువంటి పూజ. పూజ అంటే ఏంటి సార్? పూజ అంటే హారతులు, పుష్పాలు ఇవన్నీ కాదు. సూర్య భగవానుడికి ఏమీ ఇవ్వక్కర్లేదు. అర్ఘ్యము 4 చుక్కల అర్ఘ్యము పవిత్రంగా ఇస్తే చాలు. పవిత్రమైనటువంటి హృదయంతో ఇస్తే చాలు. గాయత్రి మంత్రం చదువుతూ ఇస్తే సరే, సంధ్యావందనం అయిన వాళ్ళు గాయత్రి మంత్రంతో చదివిస్తారు. సంధ్యావందనం కాని వాళ్ళు ఆదిత్య హృదయంలో ఎంత వస్తే అంతే ఇస్తారు. లేకపోతే మనం యోగా లోపల నేర్చుకున్నటువంటి సూర్యుడి యొక్క ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో మనకు మన పెద్దన్న గారు నేర్పించినవి, ఆ మంత్రాలు చదువుతూ ఇవ్వవచ్చు. ద్వాదశ నామాలతో ఇవ్వవచ్చు. ఇవన్నీ కూడా మనం ఆత్మస్వరూపంగా దర్శించడానికి, మన అంతఃకరణాలు శుద్ధం కావడానికి, పవిత్రం కావడానికి ఉపయోగపడతాయి. అందుకే దీన్ని అక్షయం అని చెప్పేసి అన్నాడు. అక్షయం ఎప్పటికీ తరగనటువంటి నిధి. భగవంతుడి యొక్క శక్తి మనకి ఇచ్చేశాడు కదా అని చెప్పి తరిగిపోదు. అటువంటి ఉన్నతమైనటువంటి నిధి భగవంతుడిది. ఇది మంగళం. మంగళం మనకి పవిత్రం చేసేది. ఇది బయట ఉండదు. మంగళం అంటే ఏంటి? ఆ బయట ఒక కారు దొరికింది, ఈ బయట వచ్చేటటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో, బంగళాలు దొరికాయి, స్నేహితులు దొరికాయి, ఇవన్నీ కూడా మంగళాలు కాదు. ఇది భౌతికమైనటువంటిది కాదు. ఆదిత్య హృదయం అనేటటువంటిది భౌతికమైనటువంటిది కాదు. నువ్వు సూర్యుని దండం పెట్టగానే నీ కొడుకు ఎగ్జామ్ లో పాస్ అయ్యాడు, లేకపోతే నీకు సూర్యుడికి దండం పెట్టుకోగానే కూతురుకి పెళ్ళయింది, సూర్యుడికి దండం పెట్టుకోగానే నీకు ఇంకో పెళ్ళయింది. ఇది కాదు. ఇది మంగళం కాదు. మంగళం అనేటటువంటిది భౌతికంగా బాహ్యంగా ఉన్నటువంటిది కాదు. మంగళం అనేటటువంటిది లోపల ఉన్నటువంటిదే. అదే నిజమైనటువంటి సౌందర్యము. నిజమైనటువంటి సౌందర్యం మాత్రమే మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందము అని చెప్పేసి అంటారు. కాబట్టి మనకు కావలసినది ఏంటంటే అంతర్ముఖంగా చూసుకుని, లోపల వైపు చూసుకుని, లోపల ఆనందంగా ఉండడము. బయట 1,00,000 వస్తువులు ఉన్నాయి, కానీ లోపల మనస్సు ఆనందంగా ఉండకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కాబట్టి మనకు కావాల్సినది ఏంటంటే ఆ అందం ఏదైతే ఉందో అది మనకు కావాలి. ఆదిత్యుడి నుంచి వచ్చినటువంటి ఆ మహోన్నతమైనటువంటి ప్రకాశం నా హృదయంలోకి రావాలి. మొదటి రోజు నుంచి నేర్చుకున్నది ఇదే. అగో ఆయన ఆదిత్యుడు, ఇదిగో హృదయం. ఆదిత్య హృదయం, ఆదిత్య హృదయం. అక్కడ భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ కూడా భగవంతుడు ఉన్నాడు. నా బొడ్డు నుంచి 10 అంగుళాలు, నా సహస్రారం నుంచి 10 అంగుళాలు, దశాంగులం అని చెప్పేసి మనం పురుష సూక్తం లోపల నేర్చుకున్నాము. అటువంటి మహోన్నతుడైనటువంటి భగవంతుడు సూర్యుడు. అదే ఆదిత్యుల్లో ఉన్నటువంటి చైతన్యము, అదే ఆదిత్యుల్లో ఉన్నటువంటి ప్రకాశము, అదే ఆదిత్యుల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానము మనకొచ్చి మనం మన అసలు స్వరూపాన్ని గుర్తించాలి, మన ఆత్మస్వరూపాన్ని గుర్తించాలి. చాలా మంది నేను పాపాలు చేశాను, మాకేమొస్తాయి, ఇదే మాటని మనం తిరుప్పావైలో కూడా తెలుసుకున్నాం. మేము పాపాలు చేశాము, దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతామా? మేము ప్రేమ దేవుడి దగ్గరికి వస్తే దొరుకుతుంది, కానీ మేము ముందే వాటిని ప్రేమించలేదు కదా. పాపాలు పోతే గానీ దేవుడు కనిపించడు కదా. అన్ని అంటే అప్పుడు ఆవిడ ఒకటే మాట చెప్పింది, పవిత్రమైనటువంటి హృదయం పెట్టుకో. 1,00,000 మంది జనాలను తీసుకెళ్తోంది గోదాదేవి, 1,00,000 మంది జనాలను తీసుకెళ్తోంది. 10 మంది మాత్రమే రాలేదు, బద్ధకంగా పడుకున్నారు, శ్రీనివాస్ స్టూడెంట్స్ లాగా. అప్పుడు ఏం చేసింది ఆవిడ? ఆ 10 మందిని నిద్రలేపి మరీ తీసుకెళ్ళింది. వద్దు, అజ్ఞానం వద్దు, అజ్ఞానం వద్దు, బద్ధకం పనికిరాదు. కాబట్టి శోకములను పోగొట్టేది, మన లోపల ఉన్నటువంటి పాపములను పోగొట్టేది, మనలో ఉన్నటువంటి శోకములను పోగొట్టేది చింత. శోకము, శోకం అంటే భోరున ఏడ్చేసేయడం, అదే పాపం తెలుసా? యాక్చువల్ గా ఏడవడమే పాపం. మన తత్వ విధానంద గారు మొన్న ఒక మాట చెప్పారు, అది మీ అందరికీ చెప్దామన్నాను. ఆ తర్వాత అందరిని ఆ వీడియో కూడా చూడమని చెప్పాను. ఆయన ఒక మాట చెప్తారు, బ్యాడ్ ఇన్సిడెంట్స్, గుడ్ ఇన్సిడెంట్స్ అంటూ ప్రపంచంలో ఏమీ ఉండవు. దేర్ ఆర్ ఇన్సిడెంట్స్, అంతే. ఆ ఇన్సిడెంట్స్ నువ్వెలా తీసుకుంటావు అనేది ఆలోచిస్తే అంతే. నువ్వెలా తీసుకుంటావు, అది మంచిగా తీసుకుంటే మంచి, చెడ్డగా తీసుకుంటే చెడు, అంతే. దేర్ ఆర్ ఇన్సిడెంట్స్, అంతే. భగవంతుడి సంకల్పంతో మనం అందరి ప్రారంధాల వల్ల ప్రకృతి అంతా కూడా ఒక పద్ధతిగా నడుస్తుంది. పద్ధతిగా నడుస్తున్నటువంటి ఈ ప్రకృతిలో జరగవలసినవి జరిగి తీరుతాయి, భగవంతుడి ఆజ్ఞకు అనుగుణంగా వెళ్తున్నాయి. కాబట్టి మనకు చింత, శోకం అనేటటువంటివి వెళ్ళిపోవాలి. జీవితం అనేటటువంటి ఈ
దుర్భరమైనటువంటి కష్టమైనటువంటి ఈ ప్రయాణంలో అనేక ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి. నవ్వుతూ ముందుకెళ్ళిపోవాలి. సినిమాల్లో చూస్తాం, అక్కడ చూస్తాం, ఇక్కడ చూస్తాం. సినిమాలో కష్టాలు లేకుండా అలా వెళ్ళిపోతే కథ ఎంత బోర్ కొడుతుంది. కష్టం ఉండాలి, ఏదో ఒక ఇష్యూ రావాలి, ఏదో ఒక ప్రాబ్లం రావాలి, సరిగ్గా అప్పుడు మనకు అబ్బా అని చెప్పి అనుకుంటాం. సో అదే విధంగా జీవితంలో కూడా ప్రాబ్లమ్స్ లేకపోతే ఆనందం అనిపించదు. ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి అనుకోవాలి, లెట్ మీ సీ, దీన్ని దేవుడు ఎలా సాల్వ్ చేస్తాడో చూస్తాను, నేను ఒక సాక్షిలాగా చూస్తాను ఇది ఎలా సాల్వ్ అవుతుందని. గమ్మతైన విషయం తెలుసా, దాని టైం వచ్చినప్పుడు అది సాల్వ్ అయిపోతుంది. సో కాబట్టి శోకము, చింత అనేటటువంటివి పోగొట్టేటటువంటిది మనకు సూర్యుడి నుంచి వచ్చినటువంటి జ్ఞానము. ఆ జ్ఞానం ద్వారా, అంతేగాని సూర్యుని దండం పెట్టుకోగానే శోకం పోదు. ఆయన మన లోపల ఉన్నటువంటి అంతర్గత శక్తిని ప్రేరేపిస్తాడు. ఉదాహరణకి అగస్త్యుడు వచ్చాడు. అగస్త్యుడు వచ్చి ఏం చేశాడు? రాముణ్ణి, ఆ రామా ఎందుకయ్యా ఇదంతా, నీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కదా, వేసేయి, అయిపోయిందంటే అయిపోయేది. ఒక్క మాట చెప్తే అయిపోయేది. ఆ బ్రహ్మాస్త్రం ఇచ్చింది ఎవరండి? రాముడికి. హలో, నిద్రపోతున్న వాళ్ళు సెలెక్ట్ చెప్పండి. చాలా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు మా స్టూడెంట్స్, అది ప్రాబ్లం. ఇంద్రుడు ఇస్తాడు సార్. ఎవరిచ్చారండి రాముడికి బ్రహ్మాస్త్రం? అగస్త్యుడే ఇస్తాడు. ఒక్క నిమిషం ఆగండి, చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. అయ్యో సారీ, అందరినీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని అన్మ్యూట్ చేస్తాను. చాలా మంది హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని అన్మ్యూట్ చేశాను. ఒక్క నిమిషం, అందువల్ల జవాబు చెప్పట్లేదు. నేనేమో మీరు చాలా డీప్ స్లీప్ లో వెళ్ళిపోయారు అనుకున్నాను. ఆడియో చెప్పలేదు సార్, ఆ పేరు అర్థం కాలేదు ఆ రోజు. విశ్వామిత్రుడు అనుకుంటానండి. అగస్త్యుడు ఇస్తాడు. ఆయనే చెప్పచ్చు కదా, నేను నీకు ఇచ్చాను కదా, అది ప్రయోగించని చెప్పాడా? చెప్పలేదు. రాముడిని నువ్వు ఆదిత్య హృదయం చదువు, జ్ఞానం తెచ్చుకొని యుద్ధంకి వెళ్ళు అన్నాడు, అంతే. సో అదే విధంగా భగవంతుడు కూడా మనకేం చెప్తాడంటే, బాబు నీ లోపల ఉన్నటువంటి శక్తిని గుర్తించు, నీ లోపల ఉన్నటువంటి శక్తిని గుర్తించి దాన్ని యాక్టివేట్ చేసుకో, అప్పుడు నువ్వే సాధించగలవు. భగవంతుడు నీ వెనకాలన్నాడు, కానీ రాయవలసింది నువ్వే, చేయవలసినటువంటి నువ్వే. సార్ మాకు అంత లేదు సార్, బద్ధకంగా ఉంటాం సార్ అంటే కష్టం. అది ఆ బద్ధకం అనేటటువంటిది చాలా డేంజరస్. అందుకే నేను ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ గాని, దుర్గావాహిని గాని ఇవన్నిటిలో చేరాలి. చేరినప్పుడు క్రమశిక్షణ అంటే ఏంటో తెలుస్తుంది. పొద్దున 5ంటికి లేవాలి, 6ంటికి లేవాలి, అన్ని చెయ్యాలి, అప్పుడు తెలుస్తుంది. ఇంట్లో లేచా టైంకి వంట చేస్తాం సార్, కరెక్ట్, అది కాదన్న నేను, అవి కూడా చెయ్యండి, అవి చెయ్యొద్దంటే మళ్ళీ అదో గోల. సో కాబట్టి ఏంటంటే నేను అనేది, బద్ధకం అనేటటువంటిది జీవితంలో పనికిరాదు అని చెప్పేటటువంటిది ఆదిత్య హృదయం. అందుకే ఆయన అగస్త్యుడు ఏమన్నాడంటే, ఓ రామా, నువ్వు నీ లోపల శక్తిని నువ్వు చూసుకో, ఒకసారి నీ లోపల శక్తిని నువ్వు చూసుకోగలగాలయ్యా అని చెప్పేసి చెప్పాడు. అందువల్ల ఏంటి, నీ లోపల శక్తిని చూసుకో, వస్తున్నటువంటి పరిస్థితులన్నింటినీ మర్చిపో. ఆయుర్వర్ధనం అంటే 90 ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళు బతకాలి, 150 ఏళ్ళు బతకాలి అంటే ఆ ముసలితనంలో పాడైపోయిన శరీరంతో ఎందుకండి బతకడం? ఆయన ఏమంటాడు, ఎందుకు ఇదా ఆయుర్వర్ధనం అంటే? ఆయుష్, పుష్టి రావడం నీకు. పుష్టి అంటే ఆరోగ్యం, శుద్ధత అంటే ప్యూరిటీ, శుద్ధత రావాలి, చలాకీగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, నీ స్వరూప జ్ఞానం ఏంటో తెలియాలి. అప్పుడేంటి, యాక్టివ్ గా ఉంటాం. అది ఆయుర్వర్ధనం అంటే. కాకిలాగా కలకాలం కాదు, హంసలాగా కొన్నేళ్ళైనా బతుకు అని అంటారు కదా, ఎందుకది? గంగి గోవు పాలు గరిటెడైన చాలు, కడువడైతేనేమి కరం పాలు, అంతే కదా. కాబట్టి మనకి ఏదో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి, క్వాంటిటీ కాదు, ఎన్నాళ్ళు బతికామనేది. కాబట్టి ఆయుర్వర్ధనం ఏదైతే మనం సూర్యుడి గురించి చెప్పుకున్నామో, ఆయన ఆయుర్వర్ధనం మనకి ఇస్తాడు అంటే మనని ఉత్సాహంగా, ఉల్లాసంగా చేస్తాడు. దీనికి మనం ఉదాహరణగా చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్లిపోయాము. ఆ బయటికి తీసుకెళ్లిన తర్వాత చిన్నపిల్లలు యాక్టివ్ గా ఉండడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. అర్ఘ్యం అనేటటువంటిది మనము త్రికరణాలతో ఇస్తాము. అర్ఘ్యం అనేటటువంటిది త్రికరణాలు అంటే ఏంటి? నోరు పనిచేస్తుంది, మనస్సు పైన సూర్యుడి భావన, చేతి లోపల నుంచి అర్ఘ్యము, మనస్సు, వాక్కు, కాయము 3 పనిచేస్తున్నాయి. ఎంత గొప్పదో చూసుకోండి. అటువంటి భగవంతుడు నీ మీద అద్భుతమైనటువంటి కిరణాలను సమర్పిస్తున్నాడయ్యా. రశ్మిమంతం, బుద్ధిమంతుడు లాగా రశ్మిమంతము, కిరణములు కలిగినటువంటి వాడు రశ్మిమంతం. ఆయన చాలా అసంఖ్యాకమైనటువంటి కిరణాలను కలిగి ఉన్నాడు. ఈ కిరణాలన్నీ కూడా నీ లోపల జ్ఞానాన్ని అందింపజేస్తాయి. అసంఖ్యాకమైనటువంటి కిరణాలు, ఏదో బండగా ఒకటి వచ్చేసేది, రకరకాల కిరణాల రూపంలో చక్కగా ఉదయిస్తున్నాడు. మంచిగా పొద్దున రాగానే చూడగానే దండం పెట్టాలనిపిస్తుంది. ఎవరికైనా సూర్యుని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. పెద్ద పెద్ద వెకేషన్ ప్లేసెస్ కి అక్కడికి వెళ్ళినప్పుడు ముందు సూర్యుని చూడగానే దండం పెట్టాలి. అక్కడ పొద్దున ఎర్లీ మార్నింగ్ 4 o'clock
నుంచి జనాలు ఎదురు చూస్తూ ఉంటారు సూర్యుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పి. సూర్యుడు రాగానే ఓ అందరూ చప్పట్లు కొడతారు. సూర్యుడు హీరో, హీరోలకి హీరో. ఆయన పరబ్రహ్మ, ప్రత్యక్ష దైవం. ఆయనని దేవతలు అసురులు అందరూ కూడా పూజిస్తున్నారు. ఎందుకని? దేవతలకి అసురులకు రాక్షసులకు తేడా చెప్పండి ఎవరైనా తొందరగా, క్విక్. దేవతలు సత్వగుణ ప్రధానులు, రాక్షసులు తమోగుణ ప్రధానులు. దేవతలు, అసురులు, రాక్షసులు. మనం ఇప్పటికీ చాలా సార్లు తెలుసుకున్నాం ఈ డెఫినేషన్. ఈ మధ్య జనాలు రాసుకోవడం లేదు నోట్స్. మంచిగా ప్రవచనాల టైంకి శుభ్రంగా పడి నిద్రలు పోతున్నారు. ఎలా తెలుస్తుంది? దైవీ గుణాలు కలిగిన వాళ్ళు దేవతలు, ఆసురీ గుణాలు కలిగిన వాళ్ళు రాక్షసులు, అసురులు. ఆసురీ గుణాలు కలిగిన వాళ్ళు అసురులు. వారిలో గనక హింస ప్రవృత్తి ఉంటే, వారిలో అసురులలో గనక హింసా ప్రవృత్తి ఉంటే వాళ్ళు రాక్షసులు. ఉదాహరణకి భోగభాగ్యాలు, పార్టీలు చేసుకోవడము, మందు తాగడము, మాంసం తినడము, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండడము, రాత్రిపూట తినడము, విందులు, వినోదాలు, ఇవన్నీ ఆసురి లక్షణాలు. కానీ వీళ్ళ లోపల రాక్షసత్వం కూడా అవతల వాళ్ళని పాడు చేయాలి, అవతల వాళ్ళని బాధ పెట్టాలి అని ఉంటే దాన్ని రాక్షసత్వం అంటారు. కానీ భగవంతుడు అసురులన్నా రాక్షసులు కాదండి. అయ్యో కాదమ్మా, కాదు. అసురులు అంటే లక్షణాలు, కొన్ని లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళు మనలో ఉంటారు. అసురులు. మనం రాక్షసులం కాదు కదా, మనం అసురులం. మనం ఎవరిమి సుమిత్ర గారు? మనం ఎవరిమి? అసురులు ఉంటారు. అసురులం కాదు. అసురులు అంటే అవునంటోంది. దేవతలు ఉంటారు, రాక్షసులు. దేవతలు ఉన్నారు, అసురులు ఉన్నారు. ఆసురీ లక్షణాలు అంటాయి. ఆసురీ లక్షణాలు ఉన్నాయి మనకు, దైవీ లక్షణాలు ఉన్నాయి మనకు. అయితే రాక్షస లక్షణాలు లేనంత వరకు పర్వాలేదు. కాబట్టి దైవీ లక్షణాల. కానీ సూర్యుడు చూసినట్టయితే అందరికీ కూడా సమానమైనటువంటి వెలుతురే ఇస్తున్నాడు కదా, చక్కగా ఉదయిస్తున్నాడు, అందరి చేత నమస్కారం చేయించుకుంటున్నాడు. ఇటు చూస్తే విభీషణుడు వచ్చి దండం పెడుతున్నాడు, అటు చూస్తే ప్రహ్లాదుడు వచ్చి దండం పెడుతున్నాడు, ఇటు చూస్తే దేవతలందరూ ఆయన చుట్టే తిరుగుతున్నారు, గ్రహాలన్నీ ఆయన చుట్టే తిరుగుతున్నాయి, అందరి దేవతల యొక్క రూపము ఆయనే. సో దేవతలతోని నమస్కరింపబడుతున్నాడు, అసురులతోని కూడా నమస్కరింపబడుతున్నాడు. అంటే ఏంటి? అందరినీ సమానంగా చూస్తున్నాడు. పాపాలకి పుణ్యాలకు ఆయన బాధ్యుడు కాదు. ఆయన వెలుతురిని నువ్వు ఎలా స్వీకరించి ఏం చేసావనేది, అంటే ఆ రశ్ములను నువ్వు ఎలా ఉపయోగించుకున్నావు అనేది ఇంపార్టెంట్. మంచిగా ఉపయోగించుకుంటే మంచి, చెడుగా ఉపయోగించుకుంటే చెడు. ఇవ్వడం ఆయన అందరికీ సమానంగా ఇస్తాడు. కాబట్టి దేవతల చేత, అసురుల చేత, అందరి చేత కూడా ఆయన నమస్కరింపబడతాడు. దేవాసుర నమస్కృతం. పూజయస్వ బాబు, అటువంటి సూర్యుణ్ణి పూజయించు. ఎటువంటి సూర్యుణ్ణి? అటువంటి మహానుభావుడైనటువంటి సూర్యుణ్ణి పూజించు. ఆయన వివస్వంతుడు. వివస్వంతం అంటే నేను ఇంతకు ముందు చెప్పాను చాలా సార్లు. వైవస్వతుడు అని విన్నారండి అందరూ పేరు? ఎస్ ఆర్ నో? ఎవరు వైవస్వతుడు? వైవస్వతుడు యొక్క డాడీ ఎవరు? సూర్యుడు. వాళ్ళ డాడీ పేరు సూర్యుడు. వైవస్వతుడు వాళ్ళ నాన్నగారి పేరు సూర్యుడు. ఆయనని వివస్వంతుడు అంటారు. వివస్వంతం అంటే మీనింగ్ ఏంటంటే కప్పేసేవాడు. కప్పేయడం అంటే ఏంటి? కంప్లీట్ గా కవర్ చేసేస్తాడు. ఈ ప్రపంచమంతా తన కిరణాల ద్వారా కప్పుతాడు. ఈ ప్రపంచమంతా, కొద్దిగా జాగ్రత్తగా వినండి, ప్రపంచమంతా కూడా తన కిరణాల ద్వారా కప్పేటటువంటి వాడు వివస్వంతుడు. ఆయన అందరినీ కప్పడం వల్ల ఏమైతుంది? వేరే వాళ్ళ కిరణాలు పనిచేయవు. నేను ఇప్పుడు రాత్రిపూట ఇంత లైట్ పెట్టుకున్నానా, ఇదే సూర్య వెలుతురు రాని ఈ లైట్ ఎందుకు పనికిరాదు తెలుసా? ఒక కొవ్వొత్తుంది, చీకటి ఉన్నప్పుడు పనిచేస్తుంది, కానీ సూర్యుడిలోకి వెళ్ళినప్పుడు, సూర్యుడు వచ్చాక తీసుకుంటే అది ఎందుకు పనికిరాదు. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, రాత్రిపూట మనం కార్ డ్రైవింగ్ చేయడానికి కూడా చక్కటి ఉపయోగం ఇస్తాయి. కానీ ఎప్పుడైతే సూర్య భగవానుడు వస్తాడో స్ట్రీట్ లైట్స్ వెలవెలా పోతాయి, మిగతా అందరినీ కప్పేస్తాడు, నెట్టేస్తాడు పక్కకి. అందరినీ ఆగండి హీ విల్ డామినేట్ ఎవ్రీబడి. అటువంటి ప్రకాశవంతుడైనటువంటి వాడు వివస్వంతుడు. దీని వేరే అర్థం కూడా తెలుసుకుందాం, ముందు డైరెక్ట్ మీనింగ్ తెలుసుకుందాం. ఒకసారి చదవండి, మర్చిపోయి. వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. భాస్కరుడు. భాస్కరము అంటే భాసిల్లడం. భా అంటే భాహ కరము. కరము అంటే చేసేవాడు. బాహ అంటే ఏంటి? మనకు వెలుతురు. ఇప్పుడు మన దేశం పేరు ఏంటి అంటే భారతము అంటారు. భాసిల్లడము. భాసిల్లడం అంటే వెలుతురుతో ఉండడము. సో అలాగా మొత్తం కాంతిని మనకు అందించేటటువంటి వాడు భాస్కరుడు.
భువన ఈశ్వరుడు, భువనములకు ఈశ్వరుడు. భువనములు అంటే ఏంటి? అతల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు, ఇటు భూం భూహ భువహ ఓం భూహు ఓం భువహ ఓం సువహ ఓం మహా జనహ తపహ సత్యం వరకు ఉన్నటువంటి అన్ని లోకాలని భువనాలు అంటారు. ఈ అన్ని లోకాలకు కూడా అధిపతి ఆయననే, వీటన్నిటికీ కూడా ప్రభువు ఆయననే, వీటందరికీ కూడా శక్తి ఇస్తున్నటువంటి దేవుడు ఆయననే. అటువంటి మహానుభావుడు, లక్ష్మీమంతుడు, కిరణముల యొక్క కలెక్షన్ అయినటువంటి ఆయన. ఎవరిలోంచి అయితే అనేక లెక్క పెట్టలేనటువంటి కిరణాలు వస్తున్నాయో అవన్నీ కూడా జ్ఞానానికి చిహ్నాలు. ముందు ఫస్ట్ మీనింగ్ అర్థమైందా శ్లోకంది? ఎవరికైనా ఏదన్నా పదం అర్థం కాకపోతే అడగండి. రశ్మిమంతం అంటే బుద్ధిమంతం లాగా రశ్మిమంతం అంటే కిరణాలను కలిగి ఉన్నాడు. సముద్యంతం చక్కగా ఉదయించిన వాడు. ఉద్యంతం ఉద్యతే ఉద్యతే. ఓకే, సో ఉద్యతే అంటే ఉదయించడం. సముద్యంతం చక్కగా ఉదయించినటువంటి వాడు. దేవాసుర నమస్కృతం దేవతలతోనే అసురులతో నమస్కరింపబడినటువంటి వాడు. పూజయస్వ ఆయనను పూజించు. వివస్వంతం వివస్వంతుడు అన్నిటినీ కూడా కప్పేటటువంటి వాడు. భాస్కరం భువనేశ్వరం. ఎవరికైనా ఏ పదం అర్థం కాకపోయినా ఫస్ట్ అడగండి, తర్వాత డీప్ మీనింగ్ లోకి వెళ్తున్నాం. భువనేశ్వరం అంటే సార్ భాస్కరం, భాస్కరుడు సూర్యుడు. భాస్కరుడు అంటే సూర్యుడు కాదు. భాస్కరుడు అంటే కాంతిని, వెలుగుని, ప్రకాశాన్ని, జ్ఞానాన్ని అందించేవాడు భాస్కరుడు. ఓకేనా? భువన ఈశ్వరం. భువనాలు అంటే ఏంటి? భువనాలు అంటే ఏంటి? భూమి, భూమి, ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఏవైతే 14 బ్రహ్మాండాలు చెప్పామో, 14 లోకాలు, ఈ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని భువనాలు అంటారు. భువన ఈశ్వరుడు. భువన భువనములకు ఈశ్వరుడు. స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్. భగవంతుడు. భువనములకు ఈశ్వరుడు. ఈ అన్నిటికీ ఆయననే ఈశ్వరుడు. ఇవన్నింటినీ కూడా పరిపాలించేటటువంటిది రాజు ఆయననే. ఈశ్వరుడు అంటే రాజు, ప్రభువు, పరిపాలించేది దేవుడు, అన్ని మీనింగ్లు వస్తాయి. సరేనా? డైరెక్ట్ మీనింగ్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి. డైరెక్ట్ మీనింగ్ అర్థం కాని వాళ్ళు అడగండి. ఇప్పుడు ఒక్కసారి మనం చూద్దాం. ముందులో ఇందులో ముఖ్యమైనటువంటి కొన్ని పదాలు. రశ్మి అంటే రశ్మి కిరణాలు. అదే అనేక కిరణాలతో ఉన్నటువంటి వాడు. బుద్ధిమంతుడు అంటే బుద్ధిని కలిగిన వినండి. బుద్ధిమంతుడు, ధనవంతుడు, బుద్ధిమంతుడు, బుద్ధిమాన్, విద్యావాన్. వాన్, మాన్ ఇవన్నీ మనం సంస్కృతంలో నాకు తెలియదు నేర్పించానో లేదో, అవన్నీ వాటిని కలిగిన వాళ్లకు ఒకసారి వాన్ వస్తుంది, ఒకసారి మాన్ వస్తుంది. బుద్ధివాన్, శక్తిమాన్. చూసారా? వాన్ మాను. శక్తి కలిగిన వాడు శక్తిమాన్, బుద్ధి కలిగినటువంటి వాడు బుద్ధివాన్. వస్తుంది సార్ కదా, సంస్కృతంలో వస్తుంది మనకు. మనం సో మనము ఇది నేర్చుకున్నాం ఆల్రెడీ. సో అయితే ఒకసారి చూడండి, ఇప్పుడు ఏమైంది ఇక్కడ? బుద్ధిమంతుడు అంటే బుద్ధిని కలిగిన వాడు. రశ్మిమంతుడు అంటే ఏంటి? సుధామోహన్ గారు, రశ్మిమంతుడు కిరణాలు కలిగిన వాడు, అనేక కిరణాలు కలిగిన వాడు. అంతే, ప్రకాశింపజేయడం. తర్వాత భాస్కరం వచ్చింది. అనేక కిరణాలు ఆయన దగ్గర స్టోరేజ్ ఉన్నాయి. బుద్ధిమంతుడు అంటే శ్రీనివాసు. చూసారా ఎంత బుద్ధిగా ఉన్నాడో చూడండి. బుద్ధిమంతుడు ఇలాగా. రశ్మిమంతుడు, ఆయనలో రశ్మి ఉంది, ఇంకా తెలియడం లేదు మనకు. అది భాస్కరం అని వచ్చినప్పుడు వస్తుంది. భాస్కరం అంటే ఏంటి? ముందు భాస్కరం అనే దాని అర్థం తెలుసుకుందాం. భాస్కరము అంటే ఏంటి? వెలుతురుని ఇచ్చేటటువంటి వాడు. ఎటువంటి వెలుతురు కావాలి మనకు? బాహ్య వెలుతురు ఎలాగో ఇస్తాడని మన అందరికీ తెలుసు. అభ్యంతర వెలుతురు కూడా కావాలి, లోపల వెలుతురు కూడా కావాలి. లోపల ప్రకాశం ఉందా లేదా? ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. లోపల ప్రకాశం ఉందా లేదా? మనం ఎప్పుడు చేసే ఎగ్జాంపులే. కళ్ళు మూసుకున్నారు అనుకోండి, కళ్ళు మూసుకుని కోతి అనగానే మీకు లోపల కోతి బొమ్మ కనిపిస్తుంది. అది ఎలా వెలుగుతోంది మీకు లోపల? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వ్యక్తికి ఒక శ్రీనివాస్ అనే వ్యక్తి మీకు కాల్ చేశాడు. చేయగానే మీకు మీ లిస్ట్ లోపల 70 మంది శ్రీనివాసులు ఉన్నారు. శ్రీనివాస్ అనగానే ఎవరు? శ్రీనివాస అంటే ఏ శ్రీనివాసం అంటుంటే మీకు ఇంకా ఏమీ ఉండదు. తర్వాత చెప్తారు, అదండి మనం రైలు ప్రయాణంలో ఓ అంటారు. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఒక మెరుపు మెరుస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. మీ ఒక్కరికే తెలిసింది ఎందుకు? మిగతా వాళ్ళందరికీ ఆ వెలుతురు ఎందుకు రాలేదు? వెలిగింది, ఇప్పుడు వెలిగింది సార్. సో
సో నేనండి శ్రీనివాస్ని ప్రవచనాలు చెప్తూ జోక్స్ చెప్తాను. ఓకే ఓకే మీరా, అది వెలుగుతుంది అన్నమాట. ఆ వెలుతురిచ్చేటటువంటి వాడు భగవంతుడు. ఎవరు? సూర్య భగవానుడు. ఆ వెలుతురిచ్చేటటువంటి వాడు. మనకు ఆత్మ జ్యోతినిచ్చేటటువంటి వాడు ఆ సూర్య భగవానుడు. మీకు ఇంద్రియాల చాలా ద్వారా బాగుంది సార్, చాలా చక్కగా ఉంది. అది భగవంతుడి ఇది. నేనేముంది, నేనేదో జస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అంతే మీకు అర్థమయ్యేలాగా. కానీ ఉన్నదంతా భగవంతుడు గొప్పతనాన్ని గుర్తించి మాటి మాటికి మురిసిపోండి. మనం ఏం చేస్తాం, మన పిల్లలు చేసిన విషయాలన్నీ తలుచుకుని మురిసిపోతాం. మొన్న మా పాప గురించి నేను మురిసిపోయాను, జ్ఞాపకం ఉందా? మా పాప క్యాలెండర్ చూస్తే ఇలా ఏదో ఆశ్చర్యంగా అన్ని నెంబర్స్ చదివినట్టుగా దానికి ఏమి 2 నెలల పిల్ల ఏం తెలిసి ఇలా అక్షరాలు చూసుకుంటూ మళ్ళీ ఏదైనా బొమ్మలు చూపిస్తే చూసుకునేది కాదు, ఓన్లీ క్యాలెండర్, దాని మీద నంబర్లు ఉన్నది చూపిస్తేనే ఆ నంబర్లో చూసుకుంటూ నేను ఆ ఫోటో షేర్ చేస్తాను, మీరంతా కూడా ఆశ్చర్యపోతారు. సో ఇలా ఎలా మురిసిపోతున్నాను చూసారా? ఇది దేవుణ్ణి చూసి మురిసిపోవాలి మనం. దేవుడి యొక్క గొప్పతనాన్ని చూస్తే ఇప్పుడు మనం మురిసిపోతున్నాం. అలా మురిసిపోండి, అందరూ కూడా దేవుణ్ణి చూసి మురిసిపోండి. ఎలా అయితే మనం మన పిల్లలు చేసేవి, మన ఇంట్లోపల మన వాళ్ళు చేసేవి, వాటిని చూసి ఎలా మురిసిపోతామో, అలా భగవంతుడు చేస్తున్న ప్రతి దాన్ని ఒక మిరాకిల్, దాన్ని గుర్తించి ఆనందంగా ఉండండి. ఎంత ఆనందంగా ఉంటారో జీవితంలో నేను చెప్పలేను. ఆత్మానందం అన్నిటికంటే గొప్పది, నన్ను నమ్మండి. అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనము ఎప్పటికీ పోగొట్టుకోకూడదండి, అది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మన జ్ఞానేంద్రియాలలో ఏది జరిగినా కూడా మనకు లోపల పిక్చర్ వెలుగుతుంది. కళ్ళు మూసుకున్నారు మీరు, నోరు తెరువు అంటారు. నోరు తెరవగానే లోపల జిలేబీ పెడతారు. నాకు జిలేబీ ఇష్టము, అందుకోసం జిలేబీ అన్నాను. సార్ జిలేబీ నేనా సార్? రసగుల్లా అంటే రసగుల్లా మా ఆవిడకి ఇష్టం, నాకు జిలేబీ ఇష్టం. తనకు బెంగాలీ ఇది కాబట్టి అక్కడ బెంగాలీ స్వీట్లు ఇష్టం, నాకు జిలేబీ ఇష్టం. సో జిలేబీ నోట్లో పెట్టగానే ఇది జిలేబీ అంటారు. అది చెప్పింది ఎవరు? ఆ వెలుతురు మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కన్ను ఎంత గొప్ప కెమెరా తెలుసా? దీన్ని చూసి కెమెరా తయారు చేశారు. మన శరీరాన్ని చూసి కంప్యూటర్ని తయారు చేశారు. మనను చూసే ప్రపంచం అంతా తయారైపోతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా మనను చూసే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అంటారు. ఏంటో తెలుసా మీకు అది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తానంతట అదే అప్పటి వరకు ఉన్న సమాచారం ద్వారా కొత్త సమాచారాన్ని ఎలా తీవాలి అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? మెషినే సొంత విషయాలను నేర్చుకోవడం. ఎలా నేర్చుకుంటుంది? ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు. చిన్న పిల్లాడు ఏం చేస్తాడు? అన్ని చూసి నేర్చుకుంటూ ఉంటాడు. వాడికి ఏదైనా పుస్తకం చదివి ఇప్పుడు ఈ పుస్తకం చదివి ఇదంతా నేర్చుకుంటాడు. వాడు చూసి నేర్చుకుంటాడు, అబ్జర్వ్ చేసి నేర్చుకుంటాడు. నేర్చుకుని తనకంటూ ఒక లైఫ్ ని డెవలప్ చేసుకుంటాడు. దాన్ని మెషిన్ లెర్నింగ్ అంటారు. మెషిన్ లెర్నింగ్ అంటే మెషిన్ కూడా అలాగే నేర్చుకుంటుంది సొంతగా. బయట ఉన్న ప్యాటర్న్స్ అన్ని చూస్తుంది. వాట్ ఈస్ నార్మల్ బిహేవియర్, వాట్ ఈస్ అబ్నార్మల్ బిహేవియర్, అవన్నీ చూసుకుంటూ ఇట్ విల్ డెవలప్ ఇట్స్ ఓన్ ప్యాటర్న్స్. ఒక మనిషి డెవలప్ చేసినట్టుగా చేయడానికి కంప్యూటర్ కి ఇంకా ఇప్పటి వరకు పాసిబుల్ అవ్వట్లేదు. మనుషులు లేనిదే ఏమీ జరగడం లేదు ఈ రోజు కూడా. టర్మినేటర్ సినిమా చూసారండి ఎవరైనా? టర్మినేటర్ 1, 2, 3. గమ్మత్తైన విషయం ఏంటంటే టర్మినేటర్ సినిమాలో 30 ఏళ్ల కిందే చూపించారు ఇది. అప్పటికి ఇంకా ఇంత డెవలప్ కాలేదు కంప్యూటర్ సైడ్. అంటే నేను ఇంజనీరింగ్ పాస్ అయినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వచ్చింది నేను ఇంజనీరింగ్ అయినప్పుడు. బట్ ఇంత పాపులర్ కాలేదు. కానీ అప్పటికే వాళ్ళు ఎన్ని ప్రెడిక్ట్ చేసేసారో వాళ్ళు చెప్పలేరు, లెక్కలేనన్ని విషయాలు ప్రెడిక్ట్ చేశారు. కాబట్టి మనను చూసే అన్ని చేశారు. సో మన మనస్సుతోటి ప్రపంచమంతా తెలుసుకుంటున్నాం. కాబట్టి లోపల ప్రకాశం ఉన్నది మనకు. లోపల ప్రకాశం లేదని అనకండి, ఆ ప్రకాశం ఉన్నది కాబట్టి. తర్వాత ఇంకొక విషయం చెప్తా. ఇందులో డాక్టర్స్ ఉన్నారు కదా ఎవరైనా, వాళ్ళు చెప్పండి. కళ్ళ లోపల ఇట్లా మనకు ఒక వ్యక్తి బతికున్నాడా లేదా అన్నప్పుడు ఏం చేస్తారు? పల్స్ చూస్తారు. పల్స్ చూసిన తర్వాత కళ్ళల్లో కూడా ఇది పెట్టి చూస్తారు. కోమాలోకి వెళ్ళిపోయారేమో అన్నట్టుగా కళ్ళల్లో లైట్ వేసి చూస్తారు. ఎవరైనా చెప్పగలరా అండి? హలో, డాక్టర్స్ ఉన్నారు కదా మన దగ్గర, ఎవరైనా చెప్పండి. అది వేసినప్పుడు మన కళ్ళ లోపల చిక్కమని నా మీద లైట్ పడింది అన్నటువంటి ఒక భావన కలుగుతుందండి. లోపల అది సెన్స్ అవుతుంది. ఆ సెన్స్ అయినప్పుడు అమ్మయ్య బతికే ఉన్నారు అని చెప్పేసి చెప్తారు. ఆ సెన్సేషన్స్ రానప్పుడు ఇంకా లేదు, అయిపోయింది అని చెప్పేసి చెప్తారు. మన లోపల ఎంత గొప్ప విషయం ఉందో చూసుకోండి. ఎంత గొప్ప విషయం, ఎంత వెలుతురుంది మన లోపల అనేది గుర్తించండి. భాస్కరం అర్థం కాని వాళ్ళు ఎవరన్నా అడుగుతారా ఒకసారి? జై శ్రీకృష్ణ. సారీ, బాగా దగ్గుతున్నాను. ఐ విల్ ఎన్ష్యూర్ దట్ బాగా మంచి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఒక 2 రోజుల్లో తగ్గించుకుంటాను. ఏంటో అస్సలు పట్టించుకోవడం లేదు శరీరాన్ని. రేపు చూడండి మొత్తం వేడి నీళ్ళే తాగుతాను. చెప్పండి, ఇంకొకసారి చెప్పండి సార్. భాస్కరం అంటే మన లోపల ఉన్నటువంటి వెలుతురు. ఆ వెలుతురు ద్వారానే
మనం శ్రీనివాస్ అనగానే చెక్కమని వెలుగుతుంది. ఏ శ్రీనివాస్ అంటే ప్లంబర్ శ్రీనివాస్ అండి. ఓకే. నువ్వే శ్రీనివాస్, గజల్ శ్రీనివాస్, తెలిసింది. మనకేమైనా చెప్పగానే ఒక పిక్చర్ మన ముందు వచ్చేస్తుంది, అది వెలుతురు. అదే విధంగా ఒక మనిషి చనిపోయాడా లేదా చూడడానికి కంటి లోపల ఒక లైట్ వేస్తారు, వేయగానే ఏమవుతుంది, దానికి తగ్గట్టుగా వి విల్ రెస్పాండ్, మనం రెస్పాండ్ అవుతాం. రెస్పాన్స్ ఇవ్వగానే పల్స్ ఉందండి, అతను బతికే ఉన్నాడు అని చెప్పేసి చెప్తారు. సో అది ప్రకాశం, మన లోపల ఒక ప్రకాశం ఉంది. మనము ఒక మిరాకిల్. మీకు ఎందుకు అర్థం కాదు, నేను ఎన్నోసార్లు చెప్పాను, మన శరీరమే ఒక మిరాకిల్. ఇందులోపల మన బ్రెయిన్ లోపల ఇంత భాగాన్ని, నా వేలు ఎంత ఉందో చూడండి, ఇంత చిన్న భాగాన్ని బ్రెయిన్ లోంచి తీసి ఆ వైరింగ్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే ఈ భూమండలం చుట్టూ 3 సార్లు తిరిగేసి వస్తుంది. మనకున్న ఎయిర్టెల్, జియో ఈ వైర్లన్నిటికంటే ఎక్కువ వైరింగ్. మీరు నమ్మగలుగుతుంది, నేను చెప్పింది అబద్ధమా, నమ్ముతున్నారా ఎవరన్నా? హలో, అంటే నమ్మితే సరిపోయిందా? ఆశ్చర్యపడక్కర్లేదా? ఆశ్చర్యపడక్కర్లేదు. ఊహించుకోవడానికి ఒక రకంగా ఉంది మీరు చెప్పేది. ఆశ్చర్యపోవాలి. ఎలా ఆశ్చర్యపోవాలి తెలుసా? సార్ నిజమా సార్, ఇట్లా ఆశ్చర్యపోవాలి. ఎంత నేను భయపడిపోవాలి, ఏమిటి ఇలా అడుగుతున్నారంటే భయపడాలి ముందు, అంత అలా ఆశ్చర్యపోవాలి. ఫస్ట్ టైం విన్నప్పుడు ఆశ్చర్యం అవుతుంది సార్, తెలిసిన తర్వాత బాగుంటుంది. రేసుగుర్రం సినిమాలో హీరోయిన్ సార్, రేసుగుర్రం సినిమాలో హీరోయిన్ కి స్పందన ఉండదు కదా సార్, అలా అయిపోయారు మీరంతా. బాగా చెప్పారు, మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. సో ఆ విధంగా మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, అంత గొప్ప శక్తి ఉంది మన లోపల. ఆ శక్తిని మొత్తంని పోషిస్తున్నటువంటిది మహానుభావుడు అయినటువంటి సూర్య భగవానుడు. సూర్య భగవానుడులోనే పరబ్రహ్మను చూస్తున్నాము. సూర్యుడు ద్వారా మనకు వస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో తద్వారా మనకు సౌర మతం అన్న ఒకటి కూడా డెవలప్ అయింది. సూర్యుడి పైన ఉన్నటువంటి మతము. విష్ణువుని పూజించే వాళ్ళు వైష్ణవ మతం, శివుణ్ణి పూజించే వాళ్ళు శైవ మతం, గణపతిని పూజించే వాళ్ళు గాణపత్యం, సూర్యుని పూజించే వాళ్ళు సౌర మతం, అమ్మవారిని పూజించే వాళ్ళు శాక్తేయ మతం, కుమారస్వామినే పరబ్రహ్మగా పూజించేవారు కౌమార మతము. ఎవరైతే పరబ్రహ్మ రూపంలో ఎవరిని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది ప్రత్యక్ష భగవంతుడు పరబ్రహ్మ అయినటువంటి సూర్యుడు, ఆయనలో ఉన్నటువంటి కిరణాలలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, బాహ్య అభ్యంతరమైనటువంటి ప్రకాశాన్ని ఇచ్చేవాడు. బయట లోపల కూడా ప్రకాశాన్ని, బయట వెలుతురిస్తున్నాడు, దానికి నో డౌట్. కానీ లోపల ప్రకాశం ఉన్నదన్న విషయం నీకు తెలుసా? తెలుసు. పంచ జ్ఞానేంద్రియాలలో, పంచ కర్మేంద్రియాలలో, మన మనస్సులో అన్ని చోట్ల కూడా ఉన్నటువంటిది ఆ వెలుతురు ఏదైతే ఉన్నదో అది భాస్కరుడు ద్వారా వచ్చినటువంటిదే. వివస్వంతుడు. వివస్వంతుడు అంటే దానికి మీనింగ్, డైరెక్ట్ మీనింగ్ ఇందాక తెలుసుకున్నాం. వివస్వంతుడు అంటే కప్పేవాడు. కప్పేవాడు అంటే ఏంటి? ఒక లైట్ పెట్టుకుని వస్తాము, లైట్ ఏమి దానికి రాదు, సూర్యకిరణాలతో ప్రపంచం అంతా కప్పేవాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్. ఇంకొక మీనింగ్ ఏంటంటే వసువుడు. వసువులు అంటే ఏంటండి? నేను ఎన్నోసార్లు చెప్పాను, అష్ట వసువులు మనకి ఏమిస్తారని చెప్పాను, ఎవరికైనా జ్ఞాపకం ఉందా? సంపదలు సార్. వెరీ గుడ్. సంపదలు ఇస్తారు మనకు. ఈ సంపదలను కలిగి ఉన్నది కాబట్టి మన భూమిని ఏమంటారు? వసుంధర అని చెప్పేసి అంటారు. కాబట్టి ఈ సంపదలు అన్ని ఇచ్చేటటువంటిది ఎవరు? మళ్ళీ సూర్య భగవానుడే. నదులు ప్రవహించేదా మనం ఇందాక చెప్పుకున్నాం ఆయన వల్లే, చెట్లు మొలిచేది ఆయన వల్లనే చెప్పుకున్నాం, మన లోపల డి విటమిన్ ఇచ్చేటటువంటిది ఆయననే చెప్పుకున్నాం. నదులన్నీ ప్రవహిస్తాయి, జలం ఇస్తాడు మనకు, భూమి లోపల ఖనిజాలు ఉంటాయి, రా మెటీరియల్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఎవరిస్తారు? సూర్యుడే ఇస్తాడు. ధాతువులు ఉంటాయి, అవన్నీ ఎవరిస్తారు? సూర్యుడే ఇస్తాడు. సూర్యుడు వెలుతురుల ద్వారా చంద్రుడు. భూమి లోపల పోషకాలు, సారవంత లక్షణాలు, ఒక్కొక్క భూమికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. నల్లరేగడి, ఎర్రరేగడి, రకరకాల భూములు ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. కొన్ని భూముల లోపల గోల్డ్ దొరుకుతుంది, కొన్ని భూముల లోపల ఆయిల్ దొరుకుతుంది. ఇవన్నీ ఎవరిచ్చారు? ఈ సంపదలన్నీ ఎవరిచ్చారు? ఇచ్చినటువంటిది భగవంతుడే. ఎవరా భగవంతుడు? ఆయననే వివస్వతుడు. రశ్మి మంతం సముద్యంతం. రశ్ములు అంటే ఇప్పుడు ఈ రెండు అర్థం కాలంలో అడగండి ఒకసారి. నేను ఇందులో రెండు పదాలను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటి భాస్కరము, ఇంకోటేమో వివస్వంతము. ఈ రెండు పదాలు అర్థం కాని వాళ్ళు చెప్పండి నాకు. వివస్వంతము, వసువులు, ఇది ఎలాగ సార్? అది వి ప్లస్ వసువులు. వి అంటే విశిష్టంగా వసువులను కలిగి ఉన్నటువంటి వాడు. వి అంటే విశిష్టమైనటువంటి వసువులను కలిగి ఉన్నటువంటి. వసువులు అంటే సంపదలు. వివస్వంతం. వి ప్లస్ వసువులు యొక్క సంపదని కలిగిన వాడు. బుద్ధిమంతం లాగా వివస్వంతం. ఆ వసువులన్నింటినీ కూడా కలిగినటువంటి వాడు, ఆ సంపదలన్నీ కూడా కలిగినటువంటి వాడు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? భాస్కరము, వివస్వంతం.
మళ్ళీ ఒకసారి శ్లోకాన్ని ఆధ్యాత్మిక పద్ధతి లోపల తెలుసుకుందాం. చాలా బ్యూటిఫుల్ శ్లోకం. ఇంకొకటి కూడా చెప్పుకోవడానికి ట్రై చేద్దాము. ముందైతే ఇది అర్థమైందా కాలేదా ఒకసారి అడగండి. చాలా బ్యూటిఫుల్ శ్లోకాలు తెలుసుకుంటున్నాం మనం. నేను స్పీడ్ గా చెప్పట్లేదని మీరు కొంతమంది బాధపడుతున్నట్టున్నారు. సార్ మస్తు స్లోగా చెప్తున్నారు సార్, ఇట్లయితే 30 వారాలు అయ్యేటట్టున్నది, మరి ఏం చేద్దాం, 30 వారాలు కాదు 40 వారాలు కూడా అయ్యేటట్టుంది. నేను అప్పటికి ఇవాళ 3 శ్లోకాలు ఎక్స్ట్రా చెప్దామని ప్లాన్ కూడా చేసుకున్నా. కిరణములచే కప్పేవాడు మళ్ళీ సంపదలు ఇచ్చేవాడు 2 వస్తాయా సార్? అంటే మనందరికీ సంపదలు, రకరకాల సంపదలు ఇచ్చేవాడు కూడా వేవస్వంతుడే. ప్రపంచంలో ఉన్న ప్రకాశం అంతా ఇచ్చేది ఆయననే. అంతర్గతంగా ఉన్న ప్రకాశాన్ని ఇచ్చేది కూడా ఆయనే అనేది మనం భాస్కరంలో తెలుసుకున్నాం. అది మోర్ ఇంపార్టెంట్. వివస్వంతంలో కాదు కానీ భాస్కరంలో తెలుసుకున్నాం. క్లియర్? ఓకే సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి రశ్మి మంతం. రశ్ములు అంటే ఏం కిరణాలు? జ్ఞాన కిరణాలు. ఇవి మనకు మనస్సు లోపల ఆలోచనలుగా స్పష్టత, క్లారిటీ వచ్చేలాగా, అవగాహన అంటే థాట్ ప్రాసెస్ ఏదైతే మనకు వస్తాయో అవి చేసే వాటిని రశ్ములు అంటారు. వీడికి రశ్ములు బాగున్నాయి అంటే వాడికి ఆలోచన శక్తి బాగుంది, వాడి లోపల అవగాహన బాగుంది, వాడి ఐక్యూ లెవెల్ బాగుంది, వాడికి అన్ని విషయాలలో స్పష్టత బాగుంది, క్లారిటీ బాగుంది అనేటటువంటి దాన్ని రశ్మి అని అంటారు. అంటే ఆత్మజ్ఞానం అనేటటువంటిది ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా కిరణాల్లాగా మన లోపల వృద్ధి చెందుతుంది. మెల్లమెల్లగా అర్థమవుతాయి. ఇవన్నీ కూడా నిన్న తెలుసుకున్నది ఆత్మనే, రేపు తెలుసుకోబోయేది ఆత్మనే, ఎల్లుండి తెలుసుకోబోయేది మనం ఎలా ఆత్మస్వరూపం కావాలనే. విష్ణు సహస్రనామం మొత్తము ఆత్మతత్వమే, యక్ష ప్రశ్నలు మొత్తం ఆత్మతత్వమే. మిగిలింది ఏందయ్యా? అన్ని ఆత్మతత్వాలే చెప్పుకుంటున్నాం. సో ఈ ఆత్మజ్ఞానం అనేది ఒక రోజుగా రాదు. ఎందుకు ఇన్ని రకాలుగా చెప్పుకోవాల్సి వస్తుంటే కిరణాలలాగా మెల్లదిగా నెమ్మదిగా విస్తరిస్తూ అవన్నీ కూడా మనలోకి వస్తాయి. ఉదయించడం అనేటటువంటిది అతనిలో ఒక కోరిక ఉదయించింది, అతనిలో ఒక ఆలోచన ఉదయించింది. ఆకాశంలో సూర్యోదయమే కాదు, అది కూడా ఒక మీనింగ్, డైరెక్ట్ మీనింగ్. కానీ ఆ సూర్యుడు ఉదయించే వరకు కూడా మన లోపల ఒక రకమైనటువంటి సందిగ్ధం, ఒక భయం, ఒక అన్స్టెబిలిటీ, అస్థిరత, అన్స్టేబుల్ గా ఉన్నాం మనం. ఒకసారి సూర్యుడు వచ్చాడు అంటే భయం పోయింది. రాత్రి దెయ్యాలు వస్తాయి. నాలాంటి వాడికి ఇది చాలా అప్లికేబుల్. రాత్రి కూడా తెల్ల దెయ్యాలు, ఆడ దెయ్యాలే ఉంటాయి. అవన్నీ ఇలా వస్తాయి మీదికి అనుకుంటూ. అద్దం దగ్గరికి వెళ్తాను, వెళ్ళగానే ఏం కనిపించదు. నేను ఇలా పక్కకి జరగగానే అద్దం లోపల ఒక దెయ్యం ఇలా ఉంటుందన్నమాట. నేను నడుచుకుంటూ వస్తాను, నన్ను పట్టుకోవడానికి ఒక దెయ్యం వెనక నుంచి వస్తుంది. నేను ఇలా వెనక్కి తిరిగి చూస్తాను, ఎవ్వరు కనిపించరు. పొద్దునప్పుడు ఈ భయాలు రావు నాకు. నైట్ టైం అందరికీ భయం వేస్తాయి. మీరు ఇంట్లో కూడా చూడండి, ప్రవచనం వింటుంటే మీ వెనక ఎవరో కూర్చున్నారేమో, భయం వస్తుందా లేదా? కొద్దిగా భయపడతారా? వెలుతురు ఉంది కదా సార్, వెలుతురు ఉండగా భయం రాదు సార్. ప్రవచనం చెప్పే ప్రశ్నే రాస్తారు మీరు. మరి ఆడదయ్యాలు కాదు సార్, మగదయ్యాలు. మగదయ్యాలు ఉండవండి బాబు. మగవాళ్ళవి రాక్షసులు ఉంటారు, అవి వాళ్ళు ఎప్పుడు రారు. ఆడవాళ్ళు దెయ్యాలే ఉంటారు. సో ఆడవాళ్ళు దెయ్యాలు, మగవాళ్ళు పిశాచాలు. పిశాచాలు ఉంటారా? పిశాచాల్లో ఉండొచ్చేమో, మగ పిశాచాలు ఉండొచ్చు, కానీ రాక్షసులను ఎక్కువగా మగవాళ్ళుగా చెప్తారు. ఎనీవే, సో కమింగ్ బ్యాక్ టు మన ఇది భయము, ఆ స్పష్టత, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. చాలా అద్భుతమైనటువంటిది. దేవతలు అంటే ఎవరు? మనలోని సత్వగుణాలు, మనలో రజోగుణాలు రెండు కూడా మేల్కొల్పబడతాయి. అంటే దేవతలు మేల్కుంటారు, అసురులు మేల్కుంటారు మన లోపల. దానివల్ల ఏమవుతుంది? మనం మంచి పనులు చేయొచ్చు, చెడు పనులు కూడా చేయొచ్చు. రెండింటిని కూడా పోషించేవాడు. మన లోపల ఉన్నటువంటి సాత్విక గుణాలను పోషించేది భగవంతుడే. రాజస గుణాలని, తామస గుణాలని, కోపము, ఆశ, దురాశ, అహంకారము, మదము, అభిజాతం, ఇవన్నీ మనం ఏవైతే తెలుసుకున్నామో అవన్నీ కూడా ఆయననే మనలో రెచ్చగొడుతున్నాడు. శాంతి, ధైర్యం, వివేకం, ఇవన్నీ మనకు ఏమవుతున్నాయి? మనము వాటిని ఎలా వాడుకుంటాం అనేటటువంటిది మన పైన ఉంది. కానీ ఆయన దేవతలని, అసురులను అందరికీ సమానంగా అవకాశాలు ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మన ఆలోచన ద్వారా, మన స్టెబిలిటీ ద్వారా మనం ఏంటంటే దేవతలను ఆహ్వానించాలి, రాక్షస ఆలోచనలకు పేరు పెట్టి పంపించేయాలి. కానీ మంచి చెడు రెండు కూడా సూర్యుడికి తలకాయ వంచి నమస్కారం చేస్తాయి. ఎందుకు? సూర్యుని డైరెక్ట్ గా చూస్తే మీ కళ్ళకు ప్రమాదం. అందుకని ఏం చేయాలి? సూర్యుడికి ఇలా నమస్కారం పెట్టుకోండి. అందరూ నమస్కారం పెట్టుకోండి. అందరికీ కూడా పాపాలు పంచలైపోతాయి. ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు దండం పెట్టుకోండి. ఇంకెవరిని నమ్మాల్సిన అవసరం లేదు. పరబ్రహ్మ రూపంలో ఉన్నటువంటి సూర్యుడి రూపంలో ఉన్న పరబ్రహ్మని, ఆ జ్ఞాన సూర్యుడికి అందరం కూడా తలకాయ వంచి తీరవలసిందే. చైతన్యం ఎప్పుడూ కూడా
ఇది న్యాయమా, ఇది అన్యాయమా, అదేం లేదు. ఏది జరగాలో అది. కానీ ఎప్పుడైతే వెలుతురు వస్తుందో అప్పుడు చెడు నిలబడలేదు. నువ్వు అనుకుంటావు చెడు లక్షణాలు ఉన్నాయని, కానీ ఆ చెడు ఎప్పుడు నిలబడదు లాంగ్ టర్మ్ లోపల. పూజయస్వ వివస్వంతం, పూజ చెయ్యి. పూజ చెయ్యి అనగానే మనోళ్ళు స్టార్ట్ చేస్తారు, హారతి గై కొనుమా అనుకుంటూ బండ గొంతులు వేసుకొని చాలా అసహ్యంగా పాటలు పాడుతూ. అలా చేయొద్దు. పూలు కాదు, అర్చన కాదు, బాహ్య ఆచారం కాదు. ఇది ఏకాగ్రత, ఆ భగవంతుని హృదయంలో నిలుపుకోవడమే పూజ. మనం స్టార్టింగ్ లోపల కూడా ఈ విషయాన్ని చెప్పుకున్నాం. పూజ అంటే అది. ఒక సన్యాసికి భిక్ష వేయడం పూజ, ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టడం పూజ, ఒక స్కూల్ ఫీజు కట్టుకోలేని వాడికి స్కూల్ ఫీజు కట్టడము పూజ. కాబట్టి మనస్సు లోపల ఆ జ్యోతిని నిలిపి ఉంచుకోవాలి, ఆ హృదయాల్లో మనం అది నిలుపుకోవాలి. వివస్వాన్, వ్యాపించినటువంటి వాడు. మన శరీరంలో శ్వాస రూపంలోనే వ్యాపించి ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. మన శరీరంలోనే శ్వాస రూపంగా, ప్రాణరూపంగా ఉన్నటువంటి ఆ చైతన్యం ఎవరైతే ఉన్నాడో ఆయన మరెవరో కాదు, సూర్య భగవానుడే. మన శరీరంలో సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు. మన శ్వాస, మన హృదయ స్పందన, మన థాట్ ప్రాసెస్, మన అన్నిటికీ కావలసినటువంటి శక్తిని, ఊర్జ, ఓజస్తి తేజో ద్యుతిధర అని చెప్పి మనము విష్ణు సహస్రనామంలో తెలుసుకున్నాం కదా, అది సూర్యుడికి కూడా పనిచేస్తుంది. అదే నామము. మన శ్వాసలో ఉన్నటువంటిది భగవంతుడే. వివస్వంతుడు అంటే వ్యాపించినటువంటి వాడు, అన్నింటిలోకి దూరేవాడు. అది శ్వాస రూపంలో మన లోపల ఉన్నాడు, ప్రాణశక్తి రూపంలో ఉన్నాడు, వాయుశక్తి రూపంలో అన్ని చోట్లకి కూడా వ్యాపించమంటున్నాడు. ఆ శక్తిని గుర్తించవయ్యా బాబు. ఓ రామ, నీ లోపల ఉన్నటువంటి శక్తిని గుర్తించు. నీ శ్వాస లోపల ఎంతో శక్తి ఉంది, అదే నీ సకల అవయవాలకు శక్తి ఇస్తుంది. ఇది మనము సప్తవాహములు అని చెప్పేసి అందులోపల నేర్చుకున్నాం. అది నేర్చుకో. భాస్కరుడు బయట వెలుగురిస్తాడు, ఓకే, కానీ అతను కనిపించకపోయినా మన లోపల ఆలోచనలు తెలుస్తున్నాయి, మన లోపల చైతన్యం మేల్కొంది, మనం సాక్షిభూతంగా అన్ని చూడగలుగుతున్నాము అంటే ఆయననే భాస్కరుడు. ప్రపంచానికి అధిపతి అంటే రాజ్యాలు పరిపాలిస్తున్నాడు ఆయన, ఏమన్నా కాదు. మన ప్రపంచంలో ఏమన్నా భయంతోని, శాంతితోని, అశాంతితోటి ఇలా కాదు కదా. మన చైతన్య స్థితిని బట్టి బయట పరిస్థితులు ఎలా ఉన్నా కూడా లోపల ఆనందంగా ఉండగలగాలి. బయట పరిస్థితులకు అతీతంగా మనము లోపల ఆనందంగా ఉండగలగాలి. అది అది ఈ శ్లోకం యొక్క అంతిమ సారాంశం ఏంటంటే, మన మనస్సులోనే భగవంతుడున్నాడు. మన లోపల గనక ఉదయిస్తున్న సూర్యుడు మనకు కనుక కనిపించినట్లయితే మన లోపల ఈ ప్రపంచంలో అన్నింటినీ కూడా జయించేటటువంటి శక్తి వస్తుంది. రామ అందుకోసం కట్ అయిపోయిందా? ప్రత్యక్ష దైవం సార్. సో రామ, అందువల్ల నీ లోపల ఉన్నటువంటి జ్యోతిని నువ్వు గుర్తించు. నీ లోపల కనుక జ్ఞాన సూర్యుడు కనుక ఉదయించాడంటే నువ్వే ఈ ప్రపంచాన్ని అధిగమించగలుగుతావు, అధిష్ఠించగలుగుతావు. గుర్తుంచుకో, నా లోపల ఆ సూర్యుడు ఉదయిస్తున్నాడు, నా లోపల ఆ ఆనందం ఉదయిస్తుంది, నా లోపల ఆ సంతోషం కలుగుతుంది. ఈ కిరణాలు నాలో ఉన్నటువంటి భయాన్ని, చీకటిని పోగొట్టి నా లోపల స్థిరత్వాన్ని కలిగిస్తున్నాయి, నా లోపల ధైర్యాన్ని కలిగిస్తున్నాయి. సూర్యుడు వచ్చినప్పుడు నాకు ఏ విధమైనటువంటి బాధ లేదు. అటువంటి మహాత్ముడైనటువంటి సూర్యుడు. చాలా బాగుందా? డీప్ మీనింగ్ బాగుందా? స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్ కంటే డీప్ మీనింగ్ బాగుంది సార్. చాలా బాగుంది సార్. డీప్ మీనింగ్ చాలా బాగుంది సార్. చాలా బాగుంది. సో ఏంటంటే సూర్యుడిని బయట మనకు అన్ని కప్పుతున్నాడు, అంతా ఉన్నాడు, అది ఓకే. కానీ మన శరీరంలోనే మన ఇంద్రియాలను యాక్టివేట్ చేస్తున్నాడు, మన శ్వాసని యాక్టివేట్ చేస్తున్నాడు, మనం అన్ని పనులలో చేసేలాగా ఉన్నాడు, మన లోపల అజ్ఞానాన్ని పోగొడుతున్నాడు. అంటే అజ్ఞానం పోయిన తర్వాత బాధ పోయింది, దుఃఖం పోయింది, సంతోషమే సంతోషము. అలా మనకు సంతోషం ఇచ్చేటటువంటి వాడే ఆ భగవంతుడు. సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. అద్భుతమైనటువంటిది ఇది కూడా. అందరి దేవాల యొక్క సమూహము ఈయన. ఈయన ఎవరు? అందరు దేవతల యొక్క సమూహం. ఈయన ఒక్కడు కాదు, అందరు దేవతలు. నీకు ఎవరెవరు కనిపిస్తున్నాడో చెప్పు. ఆ అందరు దేవతల యొక్క సమూహం ఈయన. అందరు లోకాలన్నింటినీ కూడా ఆయన కాపాడుతున్నాడు. అందరు దేవతలు ఎవరెవరు, ఎక్కడెక్కడ ఉన్నాడు, వేటి ద్వారా పరిపాలిస్తున్నాడు. సూర్యుడు ఎలా పరిపాలిస్తున్నాడు మనందరినీ? ఆయన యొక్క కిరణాల ద్వారా అందరినీ పరిపాలిస్తున్నాడు. ఈ ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందినటువంటి ఏదైతే ఉన్నదో ఆయన తన కిరణాల ద్వారా వ్యాప్తి చెంది అందరినీ కూడా పరిపాలిస్తున్నాడు.
అందరి దేవతల యొక్క రూపం ఈయననే, అందరి దేవతల రూపము ఈయననే. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి అందరి దేవతల రూపం ఈయననే అనే దానికి మళ్ళీ అర్థం చేసుకుందాం. మనము భాగవతంలో తెలుసుకున్నాము, ఇంకా పురుష సూక్తంలో అక్కడ దాకా రాలేదు. తన శరీరంలోనే అందరు దేవతలు ఉన్నారు అని చెప్పేసి మనము విష్ణుమూర్తి రూపంలో చూసుకున్నాం. ఏమని చూసుకున్నాము? చెవులు దిగ్దేవతలని, ఇవి సూర్య చంద్రులని, దివారాత్రులని, వరుణుడు అశ్విని దేవతలని, వరుణుడు వాయుదేవుడు, వరుణుడు అగ్ని అని, ఇంద్రుడు చేతులు ఇంద్రుడని, రకరకాల శక్తులని మనము ఈయన రూపంలోనే చూసుకున్నాము. ఎవరి రూపంలో చూసుకున్నాము? సూర్యుడి రూపంలో కదా ఇప్పుడు చూస్తున్నాము. కానీ ఒకప్పుడు మనము డైరెక్ట్ గా పరబ్రహ్మని ఆ రూపంలో చూసాము. పరబ్రహ్మ యొక్క రూపాన్ని మనము అలా చూసుకున్నాము. అవునా కదా? భాగవతంలో అందరికీ గుర్తుందా, మర్చిపోయారా? భాగవతంలో అందరి దేవతల యొక్క స్వరూపం ఆయననే అని చెప్పేసి చెప్పడం జరిగింది మనకు. అందరి దేవతల యొక్క స్వరూపం ఆయననే అయినప్పుడు ఆయననే వీళ్ళందరిలో ఉంటూ ప్రాణంగా మనందరిలో ప్రవేశించాడు అన్నటువంటి విషయాన్ని మనం అక్కడ తెలుసుకున్నాం. అదే భావన ఇక్కడ. సర్వదేవ ఆత్మక, అందరు దేవతలకు ఆత్మస్వరూపమై ఉండేవాడు. ఎంతమంది దేవతలు ఉన్నారో వారందరికీ కూడా ఈయననే ఆత్మ. అంటే అగ్ని లోపల ఉండేటటువంటి వేడి, వాయువులో ఉండేటటువంటి గమన శక్తి, ఇంద్రుడిలో ఉన్నటువంటి చైతన్య శక్తి, వరుణుడిలో ఉండేటటువంటి నియమ శక్తి, యముడిలో ఉన్నటువంటి శక్తి, ఈ శక్తులన్నీ కూడా మరెవరో కాదు, ఈయనదే. అందరిలో ఉన్నటువంటి మెయిన్ సోల్ ఎవరైతే ఉన్నారో ఆ సోల్ ఎవరయ్యా అంటే ఈ మహానుభావుడే. తేజస్వి. తేజస్సు అంటే ఏంటి? బాహ్యమైనటువంటి చీకటి, వెలుతురు, వీటి కాదు. తేజస్సు అంటే అజ్ఞానమును పోగొట్టేది తేజస్సు. తేజస్సు అంటే భయాన్ని పోగొట్టేది తేజస్సు. వెలుతురును అందించేటటువంటి తేజస్సు. అనంతమైనటువంటి కాంతినిచ్చేవాడు తేజస్సు. ఆ విధంగా ఉన్నటువంటి వాడితను సర్వదేవాత్మక, అందరు దేవతల రూపమైనటువంటి ఓ తేజస్వి. ఇతడు రశ్మి భావన. రశ్మి అంటే కిరణములు, భావన అంటే భావ అంటే మనం పుట్టడం, భవతి భవంతి అని చెప్తాం కదా. భావన అంటే పుట్టించేవాడు, భవ అంటే ఉండడం, అందరినీ ఉండేలాగా చేసేవాడు. అంటే తన కిరణాల ద్వారా ఈ ప్రపంచాన్నంతా ఉండేలాగా చేసేవాడు. అంటే ఈ ప్రపంచాన్నంతటినీ కూడా పోషించేటటువంటి వాడు ఆయనే. ఎలా పోషిస్తున్నాడు? వర్షాల రూపంలో అని తెలుసుకున్నాము, తర్వాత మనకు ఖనిజాల రూపంలో అని తెలుసుకున్నాము, భూమిలో ఉన్న సంపదల. రశ్మి భావన, రశ్మి కిరణాలు, ఆ భావన అంటే అందరినీ తన కిరణాల ద్వారా బతికింపజేసేవాడు, కిరణాల ద్వారా అందరినీ ఉండేలాగా చేసేవాడు. ఏష దేవ అసుర గణాన్. ఈయనెవరైతే ఉన్నాడో ఈ సూర్యుడే, ఏష అంటే ఈ సూర్యుడే దేవ అసుర గణాలను పాతి. పాతి అంటే పాహిమాం, పాహిమాం అంటాం కదా, ఆ పాతి అన్నమాట. భవతిలాగా పాతి. పాతి అంటే పాహిమాం అంటే ఏంటి? రక్షించడం, రక్షిస్తున్నాడు. తన కిరణాల ద్వారా అందరినీ కూడా రక్షిస్తున్నాడు. అంటే క్రిమి కీటకాలను నశింపజేస్తున్నాడు, చెడునంతా నశింపజేసి అందరినీ కూడా, దేవతలు గాని అసురులు గాని వీరందరినీ కూడా తన కిరణముల ద్వారా ప్రపంచంలో ఉన్న చెడునంతా దూరం చేసి వారందరినీ కూడా రక్షిస్తున్నాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్ అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. సర్వదేవాత్మక ఏష తేజస్వి. స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్ అర్థమైందా లేదా ఫస్ట్ చెప్పండి, మొహమాట పడకుండా అడగండి. ఎవరన్నా చదివి సర్వదేవ ఆత్మక అనుకున్నాం ఫస్ట్, అంటే అందరి దేవతల యొక్క ఆత్మ ఈయననే. అవునా? తేజస్వి, తేజస్సు కలిగినటువంటి వాడు. రశ్మి అంటే కిరణాలు. భావన అంటే అందరినీ పోషించేటటువంటి వాడు. సర్వదేవాత్మక ఏష తేజస్వి రశ్మి భావన. ఏష దేవాసుర గణాన్. ఇతడే, ఈ సూర్యుడే దేవ అసుర గణములను, వాళ్ళ యొక్క లోకాలను పాతి గవస్తి అంటే తన కిరణముల ద్వారా రక్షించేవాడు. తన కిరణముల ద్వారా. సో పైన స్తోత్రం యొక్క కంటిన్యూయేషన్ ఇది. ఇతడు కేవలం కిరణములను కలిగి ఉన్నటువంటి వాడు అని మీనింగ్ అన్నమాట. కిరణములను కలిగి గమిస్తున్నటువంటి వాడు. కిరణములను కలిగి గమిస్తున్నటువంటి వాడు. కిరణాలు కలిగి అన్ని చోట్లకు వెళ్తున్నవాడు. గవిస్తివిహి. భా అంటే భాతిల్లడము, వాటిని కలిగితూ, బిహి అంటే వాటన్నిటిని కలిగి, గా అంటే గమనము, అంటే అన్ని చోట్లకి తిరుగుతున్నాడు. గభస్తివి అంటే కిరణాల ద్వారా లోకాన్ పాతి, లోకములన్నింటినీ కూడా రక్షిస్తున్నాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్ అర్థమైందా లేదా? ఎవరికైనా ఏదన్నా ఒక్క పదం అర్థం కాకపోయినా అడగండి ప్లీజ్. అంటే చెప్పరా సార్? కిరణాల ద్వారా, కిరణాలు కలిగి తిరుగుతున్నటువంటి వాడు. ఈ కిరణాల ద్వారా అందరినీ రక్షిస్తున్నాడు. ఎలా రక్షిస్తున్నాడు?
ఉన్నటువంటి చెడునంతా కూడా నిర్మూలిస్తున్నాడు తన వేడి ద్వారా. అందరిలో తపన పెంచుతూ క్రిములు కీటకాలు ఇవన్నీ చనిపోతాయి. వాటన్నిటి ద్వారా లోకాన్ పాతి, లోకములను రక్షిస్తున్నాడు. గభిస్తిభిహి అంటే కిరణముల ద్వారా, అన్ని చోట్ల తిరుగుతున్నటువంటి కిరణముల ద్వారా. ఇంకా క్లియర్? ఇప్పుడు ఒక్కసారి మనం ఆలోచిద్దాం. సర్వదేవాత్మక ఏష అనే దానికి అర్థం తెలుసుకుందాం. ఈయన అందరు దేవతల యొక్క రూపము. మళ్ళీ మనం ఆలోచిస్తున్నట్లయితే రాముడు సూర్యుడు ఒక్కరే అని చెప్పి చెప్పవచ్చా? చెప్పచ్చు సార్, సూర్యవంశస్థుడే కదా. అట్లా అని కాదు, అందులో ఉన్నటువంటిది భగవంతుడి యొక్క పరబ్రహ్మ రూపమే. పరబ్రహ్మనే రాముడుగా అవతారం ఎత్తాడు, పరబ్రహ్మమే కృష్ణుడుగా అవతారం ఎత్తాడు, పరబ్రహ్మమే శివుడిగా అవతారం ఎత్తాడు, పరబ్రహ్మమే అమ్మవారిగా అవతారం ఎత్తాడు, పరబ్రహ్మనే ఒకసారి సూర్యుడిగా అవతారం ఎత్తాడు. ఇలాగా ఒక్కొక్క కల్పంలో పరబ్రహ్మ ఒక్కొక్క రూపాన్ని తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఏమైంది? పరబ్రహ్మలోంచే ఈ ప్రపంచం అంతా కూడా వచ్చింది. ఆయన శరీరంలోంచే దేవతలందరూ కూడా ఏర్పడ్డారని మనం భాగవతంలోను నారాయణీయంలోను చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం. కాబట్టి అందరూ దేవతలు కూడా ఆయనలోంచి ఉద్భవించినటువంటి వారే. విశ్వరూపం ద్వారా తెలుసుకున్నాము, భాగవతంలో తెలుసుకున్నాము. ప్రతి చోట కూడా అందరూ భగవంతుడి యొక్క రూపమే పరబ్రహ్మ. పరబ్రహ్మ పరాశక్తి. ఈయన రూపం తీసుకున్నప్పుడు విష్ణుమూర్తి, రూపం తీసుకున్నప్పుడు శివుడు, రూపం తీసుకున్నప్పుడు ఇలా టాప్ పీపుల్ గా ఆయన వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? మిగతా దేవతలందరినీ తనలోంచే పుట్టిస్తాడు. పుట్టించిన తర్వాత మనుషులను పుట్టించడానికి మనువులను తయారు చేస్తాడు. ఇది మనం అందరము తెలుసుకున్నదేనా? కొత్త విషయం చెప్పేనా? కొత్త విషయం అని ఎవరికైనా అనిపిస్తే అడగండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా సరే మొహమాట పడద్దు, సిగ్గుపడకుండా అడగండి. సార్ జై శ్రీకృష్ణ సార్. చెప్పండి. జై శ్రీకృష్ణ. పరబ్రహ్మ అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పరబ్రహ్మ అవతారం వస్తుందన్నారు. కానీ సూర్యుడు ఎప్పుడు కూడా ఉంటాడు కదా సార్? ఏ యుగంలోనైనా ఉంటాడు కదా సూర్యుడు? అన్ని యుగాల్లో ఉంటాడు. ఆయన శ్రేష్ఠుడు. అన్ని యుగాలలో విష్ణుమూర్తి కూడా ఉంటాడు. అన్ని యుగాలలో శివుడు కూడా కంపల్సరీగా ఉండాలి. అన్ని యుగాలలో ఇంద్రుడు కూడా తప్పకుండా ఉండాలి. అన్ని యుగాలలో ఏమైంది? కట్ అయిందా? సూర్యుడు ప్రత్యక్ష దైవం కదా అంటున్నా. అదే. సో అన్ని యుగాలలో అందరు దేవుళ్ళు ఉంటారు. సారీ, అన్ని కల్పములలో అందరు దేవుళ్ళు ఉంటారు. ముందు ఈ ఫస్ట్ పాయింట్ అర్థమైందా మీకు? చెప్పండి సుధామోహన్ గారు. మీరు భాగవతం, ఇప్పుడు శివపురాణం ఉంది. శివపురాణంలో విష్ణుమూర్తి ఉంటాడా లేదా? శివపురాణంలో విష్ణుమూర్తి ఉంటారు. బ్రహ్మదేవుడు ఉంటాడా శివపురాణంలో? అమ్మవారి పురాణంలో విష్ణు ఉంటాడా? అదే విధంగా అందరి పురాణంలో అందరు దేవుళ్ళు ఉంటారు. అందరి పురాణంలో అందరు దేవుళ్ళు కూడా ఉంటారు. ఓకేనా? కానీ పరబ్రహ్మ అంటే ఏంటి మీనింగు? మొట్టమొదటి దేవుడు. తన లోపల 1/4వ వంతు ద్వారా ఈ ప్రపంచమును సృష్టించిన వాడు అని మనం పురుష సూక్తంలో తెలుసుకున్నాము. రేపు మరింత వివరంగా తెలుసుకుంటాము. భగవంతుడి శక్తి ఇంత. మనము మొన్న పలక మీద గీసి చూపించాము. ఒక 1/4 భాగం, పావలా భాగం మాత్రమే భగవంతుడు ఈ సృష్టి మొత్తం తయారు చేయడానికి ఇప్పించాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అవునా? అందులోపలే సమస్త దేవతలను, సమస్త దేవతలు అంటే ఎవరు? అందులోంచి బ్రహ్మ, అందులోంచి విష్ణువు, అందులోంచి శివుడు, అందులోంచి అందరూ తయారయ్యారు. అందులోంచే అందరు దేవతలు అందులోంచే వచ్చారు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పేసి ఏదైతే మనం తెలుసుకున్నామో అదంతా కూడా అందులోంచి వచ్చినటువంటిదే. ఆ పరబ్రహ్మ యొక్క రూపంలో మనం ఇప్పుడు సూర్యుడిని పూజిస్తున్నాము. ఇందులోపల మనం నేర్చుకుంటున్నది సూర్యుడిని పూజిస్తున్నాం. విష్ణుమూర్తిని కూడా పరబ్రహ్మగా పూజించినప్పుడు అది శ్రీమద్ భాగవతం అవుతుంది. అయితే ఏ దేవుని పరబ్రహ్మగా పూజించాలి అంటే ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. ఆకాశంలో నుంచి వచ్చినటువంటి ప్రతి చినుకు కూడా దాని చివరి మజిలీ సముద్రమే. అదే విధంగా మనం పెట్టేటటువంటి ప్రతి నమస్కారం యొక్క చివరి మజిలీ ఒక్క పరబ్రహ్మకే వెళ్తుంది. మీరు ఏ రూపంలో భగవంతుడిని పూజించినప్పటికీ కూడా అది వెళ్ళేది పరబ్రహ్మకే. సూర్యుడి రూపంలో పూజించిన, విష్ణువు రూపంలో పూజించిన, శివుడి రూపంలో పూజించిన, అమ్మవారి రూపంలో పూజించిన, మీ రూపంలో పూజించుకున్న, నా రూపంలో పూజించిన, మీ మొబైల్ ఫోన్ కి దండం పెట్టుకున్నా, ఏది చేసినా అల్టిమేట్ గా వెళ్ళేటటువంటిది ఆ భగవంతుడికే. ముందు ఈ పాయింట్ అర్థమైందా కాలేదా?
అర్థమైంది సార్, అర్థమైంది సార్, ఆ, అర్థమైంది ఇప్పుడు సార్. మనం ఆదిత్య హృదయంలో ఏదైతే ఉన్నదో ఈ ఆదిత్య హృదయంలో ప్రపంచానికి అంతా కూడా శక్తి ఇస్తూ అందరి దేవతల సమూహమైనటువంటి సూర్యుడు గురించి తెలుసుకుంటున్నాం. మీరు ఇదే కనుక భాగవతంలోకి వెళ్తే సర్వదేవతల యొక్క సమూహమైనటువంటి విష్ణుమూర్తి గురించి తెలుసుకుంటాం. అయితే విష్ణుమూర్తికి సూర్యుడికి డిఫరెన్స్ ఏంటి? ఇందాక వేణుగోపాల్ గారు అన్నట్టుగా సూర్యుడు ఎప్పుడూ ప్రత్యక్ష దైవమే. సూర్యుడిని చంద్రుణ్ణి మనం ఫీల్ అవ్వగలుగుతాము, వరుణుణ్ణి ఫీల్ అవ్వగలుగుతాము, అగ్నిదేవుణ్ణి ఫీల్ అవ్వగలుగుతాము, ఇంద్రుణ్ణి ఫీల్ అవ్వగలుగుతాము చేతుల్లో శక్తి ద్వారా. ఇలాగా ఈ దేవతలందరినీ కూడా మనం వేదాలలో తీసుకున్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. వేదాలలో ఉన్న సూక్తులన్నీ కూడా మనము వేటి ద్వారా భగవంతుడిని గుర్తించామో వాటినే వేదాలలో పూజించారు. పాయింట్ అర్థమైందా కాలేదా? వేదాలు, పురాణాలు, కావ్యాలు 3 లేయర్స్ ఉంటాయని మనం తెలుసుకున్నాం. వేదాలలో వచ్చేటటువంటి సూక్తములు ఎవరి గురించి ఉంటాయ్యా అంటే ఈ వేదములలో అగ్ని, వరుణుడు, ఇంద్రుడు, సూర్యుడు ఇలా వీళ్ళ గురించి ఎవరి ద్వారా అయితే మనకు విషయాలు డైరెక్ట్ అనుభవంలోకి వస్తాయో. ఉదాహరణకి వర్షపు దేవుడు ఉన్నాడా లేదా అండి? ఉన్నాడు సార్, వర్షం పడ్డప్పుడు ఉన్నాడు. అదే విధంగా గాలి దేవుడు ఉన్నాడా అండి? వాయుదేవుడు. గాలి దేవుడు ఉన్నాడు. అలాగే మీకు తర్వాత అగ్నిదేవుడు ఉన్నాడండి? ఉన్నాడు సార్. అలాగా ప్రత్యక్ష అనుభవంగా ఉన్న దేవుళ్ళందరూ, ప్రత్యక్ష దేవుళ్ళు అందరినీ కూడా వేదంలో గుర్తించారు. ఓకే సార్. పురాణంలో వచ్చేసరికి ఏమైందంటే ఓకే, ఇందులో ఉన్నటువంటి దేవుళ్ళందరికీ ఇక్కడ రూపములు ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష దైవములకు ఇక్కడ రూపం ఇచ్చి ఈ అన్ని శక్తులకు విష్ణుమూర్తి కారణము, ఈ అన్ని శక్తులకు శివుడు కారణము, ఈ అన్ని శక్తులకు అమ్మవారు కారణము అని ఒక్కొక్క పురాణంలో ఈ అన్ని శక్తుల యొక్క రూపము ఒకే పరబ్రహ్మ అని చెప్పారు. ఆ పరబ్రహ్మనే ఒకసారి విష్ణువు గాను ఒకసారి శివుడు గాను అని చెప్పారు. ఈ విష్ణుమూర్తి, శివుడు, బ్రహ్మదేవుడు వీళ్ళందరూ ఇందులో లేరు, వేదాలలో లేరు. వేదాలలో ఉన్నదెవరు? అగ్నిదేవుడు. అంటే మనం చాలా సార్లు చెప్పుకున్నాము, మళ్ళొకసారి చెప్తున్నాను. కేవలము మీరందరూ కూడా పాత నోట్స్ ని రిఫర్ చేయకపోవడం వల్ల, మీరు పాతవన్నీ కూడా మరొకసారి వినకపోవడం వల్ల మళ్ళొకసారి చెప్పాల్సి వస్తుంది. అది అందరూ పాత నోట్స్ అవి ఒకసారి రిఫర్ చేసుకుంటే దిస్ విల్ బి ఈజీ. సో ఏమైంది? వేదములలో ఉన్నటువంటి దేవుళ్ళు కాకుండా పురాణాలలో ఉన్న దేవుళ్ళు వచ్చినప్పుడు మనకు విష్ణుమూర్తి, శివుడు, ఇక మిగతా దేవుళ్ళందరూ కూడా మనకు వచ్చేస్తారు. ఇందులోపల వచ్చినప్పుడు మనకు విశ్వే దేవతలు, అశ్విని దేవతలు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారో ఆయుర్వేదం రూపం లోపల మనకు వైద్యులు అంటే అశ్విని దేవతలు వచ్చేసారు. మిత్రావరుణులు, నియమంగా ఉంచేవాడు వరుణుడు, మనందరికీ కూడా వెలుతురునిచ్చేటటువంటి వాడు మిత్రుడు. ఇలా మనకు వీళ్ళ దేవుళ్ళు ఈ దేవుళ్ళు మాత్రమే మనకి ఇందులోపల కనిపిస్తున్నారు వేదాలలో. పురాణాలు వచ్చేసరికి ఏమైంది? విష్ణుమూర్తి, శివుడు, అమ్మవారికి వేలాది రూపాలు, విష్ణుమూర్తికి వేలాది అవతారాలు, శివుడికి వేలాది అవతారాలు, ఇలాగ రకరకాల అవతారాలతో వచ్చినటువంటివి పురాణములు. ఓకేనా? ఇప్పుడు మనము వేదముల ప్రకారము నిశ్చయింపబడినటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ప్రత్యక్షంగా మీరు అనుభవించగలిగే బ్రహ్మ, మీరు అనుభవించగలిగే భగవంతుడి శక్తి మీకు డైరెక్ట్ గా తెలుసుకోగలిగే. విష్ణుమూర్తిని ఎంతమంది చూసారండి ఇందులోపల? చాలా మంది ఉన్నారు కదా, 100 మంది పైన జాయిన్ అయ్యారు ఇవాళ. చెప్పండి, ఎంతమంది చూసారండి విష్ణుమూర్తిని డైరెక్ట్ గా? డైరెక్ట్ చెప్తున్నారు చూడలేము సార్, అనుభవించగలం, అనుభూతి చెందగలం. నారాయణుడు కూడా విష్ణుమూర్తి కదా. విష్ణుమూర్తిని డైరెక్ట్ గా పాల సముద్రంలో ఉన్న విష్ణుమూర్తిని ఎంతమంది చూసారండి? చూసింటే ఇక్కడ ఉండేవాళ్ళం కాదు సార్, అక్కడ పాలసముద్రానికి వెళ్ళిపోయాం. ఓకే, శివుడిని ఎంతమంది చూసారండి? చూస్తాం సార్, సినిమాల్లో చూస్తాం. లేదు సార్, ఎవరిది లేదు. సరే, సూర్యుడిని ఎంతమంది చూసారండి? అందరం చూసాం సార్. లేదు, అబద్ధం చెప్తున్నారు. సూర్యుని ఎక్కడ చూసారు? చూడలేదు. సూర్యుని చూస్తే దేవుడిని చూసినట్టే కదా. మరి సూర్యుని చూస్తే దేవుడిని చూసినట్టే కదా. మరి చూస్తాం సార్ సూర్యుని. తప్పక అందరూ కూడా కండ్లకు కనబడతాడు అదృశ్యంగా. కాబట్టి అదే విధంగా అగ్నిదేవుడిని ఎంతమంది చూసారండి? అందరం రోజు చూస్తున్నాం, రోజు అనుభవిస్తున్నాం. ఇలా చూడగా ఉంది సార్, దేవుణ్ణి కష్టపడి మనసులో సార్ మా రోజంతా అగ్నిదేవుడితోనే ఉంటుంది సార్. కరెక్ట్, మనలోనే ఉన్నాడు అగ్నిదేవుడు. ఆయన ఉండకపోతే మనకు 98.4 degrees టెంపరేచర్ ఎలా మెయింటైన్ అవుతుంది?
సో కాబట్టి మనలోనే ఉన్నటువంటి ఆ భగవంతుడు అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణ దేవుడు, ఇవన్నీ కూడా మనలో మనం అనుభవించగలిగే దేవుళ్ళని మనము సూర్యుడు రూపంలో ఇక్కడ చూస్తున్నాం ఆదిత్య హృదయంలో. సర్వ దేవాత్మకో హేష, అందరు దేవతల యొక్క రూపమే ఈయనయ్యా. ఎందుకంటే మనం విశ్వరూపంలో చూసాం అందరు దేవతలు ఈయననే. తేజస్వి, తేజస్వి అంటే ఏంటి? కేవలం వేడిచ్చేసేసి కాలిపోతాం, వేడిచ్చేసాడంటే వేడితో పాటు వెలుగు కూడా ఇస్తున్నాడు ఆయనకు. అందుకే తల ఉంచి నమస్కారం చేస్తాం. మనం వేడిని క్యాలరీస్ అని అంటాం, ఆహారాన్ని కూడా క్యాలరీస్ లో కొలుస్తాం. అవునా కదా? ఎస్ ఆర్ నో? అవునా కాదా? అంటే సూర్యుడి యొక్క శక్తే మన మనకు ఆహారము. కాబట్టి అందరికీ మేలు చేసేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి సూర్యుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి అంటే ఏంటంటే వీడు మంచివాడు, వాడు చెడ్డవాడు, ఇది మంచి, అది సమశత్రౌచ మిత్రేచ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు, అది నేర్చుకోవాలి మనం. అద్వేష్ట సర్వభూతానం. ఎవ్వరు ఏ ప్రవచనకర్తలు ఇవి చెయ్యండి అని చెప్పాడు. ఈ గుడికి వెళ్తే ఈ పూజ చేస్తే మంచిది, ఆ పూజ చేస్తే మంచిది, మీ జీవితం మారిపోతుందంటే మీరు అందరూ అవి చూస్తున్నారు నాకు తెలుసు. ఒకటే గుర్తుంచుకోండి, దొంగతనంగా మీరు ఇవి చూసి ఏవైతే వీడియోలు చూస్తున్నారో ఈ కోరిక తీరుతుంది, ఆ కోరిక తీరుతుందని, నాకు ఎంత బాధేస్తుందో మీరు ఆ దారిలో వెళ్తున్నారు అని చెప్పి తెలిస్తే ఎంత బాధపడతానో నేను. అత్యద్భుతమైనటువంటి మార్గాన్ని వదిలేసి ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళమని శ్రీకృష్ణ భగవానుడు కంటే మనకు వేరే అవసరమా? ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళమన్నాడు కదా శ్రీకృష్ణ భగవానుడు. ఆయన ఎక్కడ చెప్పాడు భక్తి యోగంలో నీకు ఇది చెయ్యి అని చెప్పి ఎక్కడ చెప్పాడు? ఆయన ఎంత అద్భుతమైన పాయింట్లు చెప్పాడు. ఆ ద్వంద్వాలకు అతీతంగా ఉండగలిగేటటువంటి పని చెయ్యవయ్యా ఓ మహానుభావుడా. మనందరికీ చెప్తున్నాడు, అందరు దేవతల యొక్క ఆత్మ ఒకటే, ఆయన బయట ఉన్నటువంటి విగ్రహాల్లో కాదు. ఇంద్రుడు మన సంకల్ప శక్తిగాను, అగ్ని మన జ్ఞాన అగ్నిగాను, వరుణుడు అంటే మిత్ర వరుణలలో వరుణుడు. ఇక్కడ వరుణుడు అంటే వర్షం కాదు, వరుణుడు అంటే మిత్ర వరుణలలో వరుణుడు ఎవరైతే ఉన్నాడో ఈ ప్రపంచాన్నంతా కూడా నియమంలో తీసుకెళ్తాడు. ఆ నియమ శక్తిని ఇచ్చేటటువంటి వాడు, వాయువు ప్రాణశక్తిలో ఉన్నటువంటి వాడు, చంద్రుడు మనకు ఆనందాన్ని ఇచ్చేవాడు. ఇలా ఈ శక్తులన్నీ వేరుగా, ఇవన్నీ కూడా ఒకే శక్తులు. నా కళ్ళల్లో శక్తి, నా ముక్కులో శక్తి వేరువేరా అండి? ఒకే శక్తి రెండు విధాలుగా ప్రకటితమైందా? చెప్పాలి. శక్తి రెండు విధాలుగా ప్రకటితమైంది. అనేక విధాలుగా ప్రకటితమయ్యేటటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ ఒక్కసారి ఆ శక్తి వెళ్ళిపోయిందంటే శరీరం పడిపోతుంది. కళ్ళు చూడవు, ముక్కు వాసన చూడదు, చెవులు వినవు, నోరు మాట్లాడదు, అన్ని జీర్ణ వ్యవస్థలు అన్ని కూడా పాడైపోతాయి. కాబట్టి అందరూ దేవతలు మనలోనే ఉన్నారు. అదే సూర్య భగవానుడు, ఒకే చైతన్యం వేర్వేరు పనిచేస్తుంది. అదే ఆదిత్య లక్షణం. అది ఎక్కడుంది? నాలో ఉంది. ఇప్పుడు మనము తత్వంలోకి వచ్చాం. ఇదే శ్లోకంది సర్వ దేవాత్మకో హేష అనేటటువంటి దానికి మనం ఇప్పుడు మనలోకి వచ్చేసాం. మనలోనే ఉన్నాడు, సర్వదేవతలు మనలోనే ఉన్నారు. తేజస్సు అంటే ఏమిటి? క్లియర్ కట్ ఎనర్జీ, భయం లేనటువంటి శక్తి, క్లారిటీ. జ్ఞానం వచ్చిన మరుక్షణం మనకు క్లారిటీ వచ్చేస్తుంది. జ్ఞానం వచ్చేదాకా కూడా నా పిల్లలు, నా స్నేహితులు, నా వీళ్ళు వాళ్ళు అంటారు, అరే మంచిదైందిరా నాకు, నేను అప్పిచ్చేటప్పుడు అప్పుడు తెలిసింది, అప్పు పైసలు అడిగినప్పుడు వాడు ఇవ్వలేదు పైసలు, ఇప్పుడు వాడు అసలు గుణం తెలిసింది అంటాం. అసలు గుణం తెలిసినప్పుడు ఏం చేస్తావు? జాగ్రత్తగా ఉంటావు. జ్ఞానం వచ్చినప్పుడు వాడితో ఇంకోసారి జాగ్రత్తగా ఉంటావు. అదే విధంగా ఇవన్నీ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా తప్పు, ఇవన్నీ కూడా అశాశ్వతం అని తెలిసినప్పుడు జ్ఞానం వస్తుంది. అదే తేజస్సు. జ్ఞానం ఏదైతే పనిచేస్తుందో ఆ జ్ఞానం పనిచేసేటటువంటి రూపాన్నే మనము తేజస్సు అంటాము. వేడి ప్లస్ వెలుగు అని ఇందాక తెలుసుకున్నాం డైరెక్ట్ మీనింగ్. ఇప్పుడేం తెలుసుకుంటున్నాం మనము? మన లోపల జ్ఞాన రూపంలో తెలిసేటటువంటి దాన్ని తేజస్సు అంటారు. జ్ఞానం అనగా ఏమిటి? ప్రపంచమంతా అజ్ఞానమని, భగవంతుడు ఒక్కడే శాశ్వతమని, నేను ఆ భగవంతుడి యొక్క రూపమని తెలుసుకోవడమే జ్ఞానం కదా. అవునా కాదా? చెప్పండి ఎవరైనా. ఎస్ ఆర్ నో? అవును సార్. అది సూర్యుడు. మూడోది, దీన్ని ఆధ్యాత్మికంగా ఎలా తీసుకోవాలి? రశ్మి భావన. కిరణాలు పుట్టించేవాడు. కిరణాలు పుట్టించడం ఏముంది? కిరణాలు పుట్టించి మనందరినీ పోషిస్తున్నాడు. డైరెక్ట్ మీనింగ్ మనందరినీ ఉండేలాగా చేస్తున్నాడు. భావన అంటే భవం అయ్యేలాగా చేస్తున్నాడు, మనమందరం ఉండేలాగా పోషిస్తున్నాడు మనం. ఓకే, అది డైరెక్ట్ మీనింగ్ తెలుసుకున్నాం. మరి ఇక్కడ రశ్మి భావన అంటే ఏంటి? నా లోపల క్లారిటీ రావడం, నా లోపల అప్పటిదాకా ఉన్నటువంటి అస్పష్ట విషయాలు వెళ్ళిపోవడం, నాకు సరైనటువంటి డైరెక్షన్ కనిపిస్తుంది. సినిమాలో వాడికి వైరాగ్యం రాగానే అప్పుడు వాడు సరైనటువంటి దారిలో వెళ్తాడు.
కిరణాల లాగా మెల్లగా 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 మనకు కరెక్ట్ దారి వచ్చి ఆ దారి లోపల మనం ప్రయాణింపజేస్తాం. అదే రశ్మి భావన. మనలో ఉన్నటువంటి సాత్విక గుణాలు, మనలో ఉన్నటువంటి రాజసిక గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పెంచి పోషిస్తున్నది మనమే. మన లోపల సాత్విక గుణాలు శాంతి, వైరాగ్యము, అభయము, సత్వ సంశుద్ధి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మనలో ఉన్నటువంటి దంభం, దర్పం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా పోషిస్తున్నది. మంచిది కాదు, చెడును కూడా పోషిస్తుంది. కాబట్టి మనం ఏంటి, ఏ విధంగానైతే మన లోపల చెడుని మంచిని రెండింటిని కూడా ఒకే చైతన్యం పోషిస్తోంది అంటే ఏంటి, బయట మనం అందరితోటి ఒకే రకంగా ఉండాలి. ఒకరిని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూడకూడదు. వీడేంటి పని మనిషి కొడుకు, వాడేంటి మినిస్టర్ కొడుకు అని చూడకూడదు. అందరినీ సమానంగా చూడాలి. నాకేంటి అని చెప్పేసి అనుకోవాలి. అలాగ మనము ద్వంద్వ భావములకు దూరంగా ఉండాలి. లోకాలకు ఈయన రక్షిస్తున్నాడు. పాతి ఏం రక్షిస్తున్నాడు? పాహిమాం పాతి అంటే రక్షిస్తున్నాడు. ఏం రక్షిస్తున్నాడు? మనందరి యొక్క ఆలోచనలు. అదొక పెద్ద లోకం. మనందరి లోపల వచ్చేటటువంటి భావోద్వేగాలు అదొక లోకం. మనందరము నిద్రలు పోతున్నాం. డే డ్రీమ్స్, నైట్ డ్రీమ్స్ ఇవన్నీ కూడా కళల లోకం. మేల్కొన్న స్థితి ఇవన్నీ కూడా లోకాలే. ఇవన్నీ కూడా ప్రత్యేక లోకాలే. ఒక చిన్న పిల్లవాడు కళ్ళు తెరవగానే కొత్త ప్రపంచంలోకి వస్తాడు, కొత్త లోకంలోకి వస్తాడు. ఏం జరుగుతుందో తెలియదు, ఎవరో తెలియదు, ఏమైతుందో తెలియదు. ఏడవడం తప్ప ఏమీ రాదు. కొత్త లోకం అది. అదే విధంగా మనం జాగృతం అనేటటువంటిది కొత్త లోకం, స్వప్నం అనేది కొత్త లోకం, ఆలోచనల లోకం మీ అందరికీ తెలిసిందే. రోజంతా 100 ఆలోచనలు పెడుతుంటారు కదా. భావోద్వేగాల లోకం. ఇవన్నీ ఈ లోకాలన్నింటి నుంచి రక్షించేటటువంటిది, చైతన్యాన్ని ఇచ్చేటటువంటిది ఆ సూర్య భగవానుడే. ఆయన కిరణాలు విస్తరించడం వల్ల, ఆయన ఆజ్ఞతోటి, గవస్తివి ఆయన అవగాహనతోటి ఈ ప్రపంచం అంతా నడుస్తోంది. మన దృష్టి గనక మారింది, మనం గనక సరైనటువంటి పద్ధతిలో వెళ్తే ఈ ప్రపంచం అంతా మనతో పాటు మారుతుంది. మనం మారుతాము. మనం మారాము అంటే ప్రపంచం మనకు మారినట్టే లెక్క. కాబట్టి మంచి చెడు లోకమంతా కూడా వ్యాపించినటువంటిది ఒకే చైతన్యం. అదే చైతన్యం అన్ని రూపాలలో కనిపిస్తూ ఉంటుంది. దానిని మనము నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ప్రపంచంలో చెడు జరగని, ఏదన్నా జరగని, నేను ముందు స్టేబుల్ గా ఉండగలగాలి. నా లోపల ఉన్నటువంటి పనిచేస్తున్న శక్తులన్నీ ఉన్నాయి. కాళ్ళు, చేతులు, తల, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు అన్నీ కూడా ఒకే జ్యోతి ద్వారా పనిచేస్తున్నాయి. సర్వదేవాత్మకో హేషః. ఒక్కసారి 2 శ్లోకాలు చదివేసి ఇవాళ క్లోజ్ చేసుకుందాం. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హేష తేజస్వి రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గవస్తిభిః. అద్భుతంగా ఉదయిస్తూ తన గొప్ప కిరణాలను కలిగినటువంటి ఈ భగవంతుడికి దేవతలు, రాక్షసులు అందరూ కూడా నమస్కరిస్తూ ఉన్నటువంటి ఆ భగవంతుడు మన లోపల అంధకారాన్ని పోగొట్టాలి. మన లోపల సరైనటువంటి స్టేబుల్ మైండ్ తీసుకురావాలి. అటువంటి జ్ఞానాన్ని మన అందరి లోపల తీసుకురావాలి. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని ఈ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అటుబడి ఇటుబడి మొత్తం మీద 7 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం మనం. ఓకేనా? సో ఇంకా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇంకేమన్నా భావనలు? రశ్మి భావన చెప్పరా? రశ్మి భావన. రశ్మి అంటే కిరణాలు, భావన అంటే ఏంటి? భవతి, భవతః, భవంతి అంటే ఉండేలాగా చేసేవాడు. తన కిరణాల ద్వారా మనందరము ఉండేలాగా చేసేవాడు. ఉండేలాగా చేయడం అంటే ఏంటి? మనని పోషించేవాడు. తన కిరణాల ద్వారా మనల్ని ఎలా పోషిస్తాడు? చెట్లకు ఆహారం ఇవ్వడం ద్వారా పోషిస్తాడు. మనకు భూమి లోపల సారవంతమైనటువంటివన్నీ దొరికేలాగా పోషిస్తాడు. మనకు కావాల్సినటువంటి ఖనిజాలు అన్ని దొరికేలాగా పోషిస్తాడు. వర్షం కురిసేలాగా పోషిస్తాడు. ఇవన్నీ కూడా తన కిరణాలతోనే జరిగినటువంటివే. రశ్మి అనేటటువంటి కిరణాల ద్వారా మనందరినీ పోషిస్తున్నటువంటి వాడు రశ్మి భావన. జై శ్రీ. అంటే డైరెక్ట్ మీనింగ్ కాకుండా చెప్పారు కదా, నాలో ఉన్న అస్పష్టతను పోగొట్టాలి. రశ్మి భావన అంటే ఏంటి? నా లోపల ఉన్నటువంటి వీటిని పోగొట్టాలి. మన లోపల రకరకాల చెడు భావాలు ఉంటాయి, రకరకాల తప్పు భావాలు ఉంటాయి. కానీ ఆ భావాలన్నీ కూడా మన లోపల నుంచి పోగొట్టాలి. పోగొట్టి మనం ఒక స్టేబుల్ మైండ్ కు తీసుకురావాలి. అంటే మనకేంటి? ఇవన్నీ కూడా మన మనస్సు లోపల ఎంతో అజ్ఞానం, ఎన్నో కన్ఫ్యూజన్స్,
తెలియని తత్వం ఉంటుంది. అప్పుడు మనకు ఆ స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత రావడం అంటే ఏంటి? ఏదన్నా ఒక పజిల్ సాల్వ్ చేస్తుంటాం ఉదాహరణకి, రకరకాల సొల్యూషన్స్, ఏది కరెక్టో తెలియదు, తక్కువ అన్నప్పుడు స్పష్టత వస్తుంది. ఆ వెలుతురు ఎవరిది? పజిల్ని తీసి ఇలా కలుపుతాం, ఒక్కసారిగా అన్ని జాయిన్ అయిపోతాయి. ఆ స్పష్టత తెచ్చేవాడు. అప్పటి వరకు ఉన్నటువంటి అయోమయం పరిస్థితులన్నీ కూడా వెళ్ళిపోతాయి, మనకు సరైనటువంటి దారి కనిపిస్తూ ఉంటుంది. యూ విల్ గెట్ ద రైట్ డైరెక్షన్. అది రశ్మి భావన. సరైన డైరెక్షన్ రావడము, అయోమయం దూరం అవడము. వెలుతురు, సూర్యుడు ఇచ్చే వెలుగు ఆ జ్ఞానానికే ఎక్కువ సంబంధంగా మనం భావంతో తాత్విక భావమే అది. అసలు నిజమైన భావము తాత్విక భావమే. డైరెక్ట్ మీనింగ్ ఎవరి కోసము అంటే జస్ట్ డైరెక్ట్ గా అర్థం చేసుకునే వాళ్ళకి అది మంచిదే. డైరెక్ట్ మీనింగ్ మంచిదే. వీలైనంత వరకు మనం ఎప్పుడు కూడా ఒక డైరెక్ట్ మీనింగ్ చెప్పుకుంటాము. మధ్యలో ఎక్కడైనా పురాణాలకు సంబంధించింది ఏదన్నా ఉంటే ఆ మీనింగ్ కూడా చెప్పుకుంటాము. పురాణాలు లేకపోతే డైరెక్ట్ గా తాత్విక మీనింగ్. మొత్తం 3 మీనింగ్స్ చెప్పుకుంటున్నాం మనం అన్నింటికి, మన విష్ణు సహస్రనామం, లలిత ప్రతి దానికి. అందులోపల ఇప్పుడు ఏంటంటే పురాణాల గురించి ఎక్కువ చెప్పకుండా మనం కొద్దిగా చెప్పుకున్నాం. పురాణాల గురించి కూడా ఎక్కువగా తాత్విక భావమే తెలుసుకున్నాం. మన లోపల అజ్ఞానాన్ని పోగొట్టేవాడు, మనందరినీ పోషించేవాడు, మన చేసేవాడు, మనకు స్థిరత్వాన్ని కలిగించేవాడు. ఈ ఏష దేవాసుర గణాన్ లోకాన్ ఆ లైన్ ఒకసారి చెప్పండి సార్. మీరే చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. ఒక నిమిషం సార్ 1 సెకండ్ సార్. ఆ రశ్మి మంతం గురించి సార్ ఒక్క సెకండ్. రశ్మి మంతము ప్రాసెస్ ఆఫ్ నర్చరింగ్ అని అనుకోవచ్చా సార్? రశ్మి మంతం అంటే మీకు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? రశ్మి మంతం, రశ్మి మంతం అనే ఒకే పదానికి అర్థం ఏంటంటే కలిగినవాడు. ఐ డోంట్ నో, అంటే మీకు అక్కడ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నా? ఇప్పుడు ఇప్పుడు బుద్ధిమంతం అంటే ఏంటి చెప్పండి? ఒక వ్యక్తి బుద్ధిమంతుడు అంటే ఏంటి? అంటే మీరు అన్నారు కదా సార్, మనల్ని పోషించేవాడు అని చెప్పారు కదా, మనల్ని పోషించేవాడు అని అన్నారు కదా, ఆ కాంటెక్స్ట్ లో అడిగాను. అది రశ్మి భావన అన్నా నేను. రశ్మి మంతం అనలేదు. రశ్మి మంతం అంటే కిరణములను కలిగి ఉన్నవాడు. రశ్మి భావన అంటే రశ్ములతో మనందరినీ కూడా ఉంచేవాడు. రశ్మి మంతం అంటే రశ్మిని కలిగిన వాడు. రశ్మి భావన అంటే కిరణాలతో మనల్ని పోషించేవాడు. ఈ రెండింటికి మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. రశ్మి మంతం, రశ్మి భావనకు. ఒక్క నిమిషం, ఇందాక ఎవరో ఇంకో ప్రశ్న అడిగారు, నేను మర్చిపోయాను. ఒకసారి మళ్ళీ అడగండి. నేనే సార్. ఏమడిగారు? 2వ లైన్ సార్, 7th శ్లోకంలో 2వ లైన్ గురించి అడిగినా సార్ నేను. 7th శ్లోకంలో 2వ లైన్. 7th శ్లోకం ఏష. ఏష అంటే ఈయన. ఏష అంటే ఈయన ఎవరు? ఈ సూర్యుడు. దేవ అసుర గణముల యొక్క లోకములకు తన కిరణముల ద్వారా రక్షిస్తున్నాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్ అది. ఈయన ఏ సూర్యుడైతే ఉన్నాడో ఆయన దేవతల గుణములను, అసురుల గుణములను కలిగినటువంటి లోకములను రక్షిస్తున్నాడు. అంటే ఏంటి? మనలోనే రకరకాల లోకాలు ఉన్నాయి. మంచి లోకాలు ఉన్నాయి, చెడ్డ లోకాలు ఉన్నాయి, రకరకాల లోకాలు ఉన్నాయి. ఆ లోకాలన్నింటినీ కూడా ఆయననే తన కిరణాల ద్వారా రక్షిస్తున్నాడు. అన్ని లోకాలు అంటే మంచిని చెడుని సమానంగా చూస్తున్నాడు ఆయన. అంటే మన లోపల కూడా మంచి చెడుని సమానంగా చూడగలిగే భావన మనని తెచ్చుకోమని. భగవంతుడిలో ఉన్నటువంటి లక్షణాలను మన లోపల తెచ్చుకున్నప్పుడు మనమే భగవంతులం అవుతాము. మనని ఏం చేయాలి? మనము ఎదిగి 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 మనము భగవంతుడి స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు మిగతా ప్రవచనకర్తలు ఏం చెప్తారు? వారిని మనుషుల స్థాయికి దింపుతారు. విష్ణుమూర్తికి కోపం వచ్చింది, అమ్మవారికి అలకొచ్చింది, ఇవన్నీ చెప్తారు. ఇంద్రుడికి ఇంకోటి ఏదో వచ్చింది, ఇవన్నీ చెప్తారు. దేవుళ్ళని మనుషుల స్థాయికి దింపుతున్నారు. మనం ఇక్కడ చేస్తున్న ప్రయత్నం ఏంటంటే మనుషులని దేవతల స్థాయికి తీసుకెళ్లడం. మనలో ఉన్నటువంటి దైవీ లక్షణాలను మేల్కొల్పడమే మన లక్ష్యం. అంతేగాని దేవుడు వచ్చాడు, అప్పుడు పార్వతీదేవి ఇలా కొద్దిగా చీరని పైకి పెట్టుకుని ఇల్లంతా ఓడవడం మొదలెట్టింది. అప్పుడు పరమశివుడు బయట బకెట్ నుంచి అందులోపల అక్కడ ఒక పెద్ద బావి ఉంది, ఆ బావిలోంచి మోసుకుంటూ వచ్చి అవన్నీ నీళ్ళని బకెట్ లో పోసుకుని ఈవిడ ఊడ్చిన దగ్గరల్లా కూడా ఆయన నీళ్లు పోస్తున్నాడు అనగానే అందరం చప్పట్లు కొడతాం. ఇంకా ఎన్ని రోజుల పాటు అమాయకత్వంలో ఉంటాం? దేవుళ్ళని మన స్థాయికి దింపుతామా? సినిమాల్లో వాటిల్లో మనకు అర్థం కావాలి కాబట్టి సరే, అక్కడ తత్వం చెప్తే అర్థం కాదు. ప్రవచనాలలో కూడా తత్వం చెప్పకుండా దేవుళ్ళని మనుషుల స్థాయికి దింపుతారా? అమ్మవారు నువ్వు చనిపోతుంటే ఒళ్ళో కూర్చోబెట్టుకుని నీ తల మీద ఇలా రాస్తుంది. ఇవన్నీ ఏంటంటే మనకు అప్పుడు ఏమనిపిస్తుంది? మనము బానిసలుగా మిగిలిపోతాము. ఇక్కడ మనకు కావాల్సింది ఏంది? భగవంతుడు క్లియర్ గా చెప్తున్నాడు, మీరంతా నా అంశ,
మీరంతా పవిత్రమైనటువంటి పనులు చేయడం ద్వారా మీ లోపల ఆత్మశక్తిని గుర్తు తెచ్చుకోవడం ద్వారా పురుషుడు పురుషోత్తముడు కాగలడు, మానవుడు మాధవుడు కాగలడు, జీవుడు దేవుడు కాగలడు, నరుడు నారాయణుడు కాగలడు అని భగవంతుడు చెప్తుంటే మనం ఎంతసేపు కూడా అమ్మవారు నన్ను కాపాడాలండి, వీడు నన్ను బాగా చూసుకోవాలండి, వెంకటేశ్వర ఏమి కాపాడడం, ఎలాగో కాపాడతాడు, అది ఆటోమేటిక్. దేవతల్ని రాక్షసుల్ని అందరినీ కాపాడతాడు. మిమ్మల్ని ఎందుకు కాపాడాలి అంటే నేను ఎక్కువ భక్తి ఉంది కదండి శ్రీనివాస్ గారు, నాకు ఎక్కువ భక్తి ఉంది కదా నన్ను కాపాడాలి, అది మూర్ఖపు మాట, అది మూర్ఖం, అది తప్పు మాట. నేను చెప్పే కదా మేమంతా శ్రీశైలం వెళ్ళినప్పుడు మేమంతా అప్పుడు ఆ రోజుల్లో స్పర్శ దర్శనం ఇంత కష్టంగా ఉండేది కాదు, ఊరికే దండం పెట్టుకుని వస్తున్నాం. మా అత్తయ్య మా బాబాయ్ ఇద్దరు మాత్రం అలా శివలింగాన్ని పట్టుకుని ఉండిపోయారు. ఉండిపోతే వాళ్ళు వచ్చి చివరికి లేపి తీసుకెళ్లిపోయారు వీళ్ళిద్దరిని. బయటికి వచ్చాక మా అత్తయ్య చాలా కోపం తెచ్చుకుంది. ఏంటత్తయ్య ఎందుకు కోపం? కాదురా, ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళని ఎక్కువసేపు ఉండనియాలి కదా దేవుడి దగ్గర అని. అప్పుడే నాకు ఐడియా వచ్చింది, మనం తిరుపతి లోపల 3 లైన్లు చేద్దాం అనుకున్న జ్ఞాపకం ఉందా? 3 లైన్లు ఉంటాయన్నమాట. ఒకటేమో టూ మచ్ భక్తి ఉన్న వాళ్ళు, అతి భక్తి. రెండో గ్యాంగ్ ఏమో మహాభక్తి. మూడో గ్యాంగ్ ఏమో నాలాంటి వాళ్ళు, యావరేజ్ భక్తి లేదా అసలు భక్తి లేని వాళ్ళు. ఈ 3 రకాల లైన్లు పెట్టాలి. అంటే మొదటి భక్తిలో ఏమో నువ్వు ఎంతసేపు అయినా ఉండొచ్చు దేవుడి దగ్గర. రెండో లైన్ లోపల దేవుడి దగ్గర కేవలం 5 గంటలు మాత్రమే ఉండొచ్చు. మూడో లైన్ లో ఉన్నవాడు జస్ట్ దండం పెట్టుకుని వెళ్ళిపోవడమే. వాడు జయ విజయుల దగ్గరికి వచ్చి దండం పెట్టుకోవచ్చు, లోపల కూడా వచ్చి దండం పెట్టుకోవచ్చు. ఈ 3 కనుక పెడితే బాగుంటుందని నా ఐడియా. మీ అందరూ సహకారం ఇస్తే మనం గవర్నమెంట్ కి సప్లై చేద్దాం ఈ ఐడియాని. కాకపోతే ఒకటే కండిషన్, ఎవరైతే దేవుడి దగ్గర అతి భక్తులు మహాభక్తులు ఉంటారో, అతి భక్తులు వచ్చిన వాళ్ళు అలా ఉండాల్సిందే, 1 డే కనీసం ఉండాలి దేవుడి దగ్గర. మధ్యలో సార్ కొద్దిగా ఏమనుకోవద్దు ఆకలిస్తుంది అంటే అక్కడ ఈ పైన ఈత బరికెలు పెట్టుకొని రెడీగా ఉండాలి. మనం ఎవడన్నా ఆకలిస్తుంది అంటే ఎట్లా కొట్టాలంటే వాళ్ళని కొట్టిన చోట కొట్టకుండా కొట్టాలి. సార్ కొద్దిగా బాత్రూమ్కి వెళ్తాం సార్, దేవుడిని మళ్ళీ వచ్చి నోరుమై దేవుడి మీద కండ్లుంచు. మహాభక్తున్న వాళ్ళు 4 గంటలు కనీసం దేవుడి దగ్గర ఉండాలి. అన్నం లేదు, బాత్రూమ్ లేదు, అలా కూర్చోబెట్టాలి. సార్ మామూలు భక్తులవా స్పిరిచువల్ శ్రీశ్రీ గారు సార్. అంటే నవ్వొస్తుంది. ఇది ఏంటంటే జనాలు చేసేటటువంటి తప్పులు చూస్తుంటే నవ్వొస్తూ ఉంటుంది. దీన్ని భక్తిగా కన్సిడర్ చేస్తుంటారు కదా జనాలు. ఆలోచించండి ఒకసారి, దీన్ని భక్తిగా కన్సిడర్ చేయడం ఎంతవరకు కరెక్ట్? వేరే వాళ్ళకు దర్శనాలు లేకుండా అదే భావం ఉంది సార్, అందరిలో అదే భావం ఉంది సార్. నా లైన్ పీస్ఫుల్ లైన్. ఆ వెళ్ళినంత సేపు గమ్మత్ ఏంటంటే నా లైన్ లో ఎవ్వడు ఉండడు. నా లైన్ లో నేనే 10 సార్లు 20 సార్లు దర్శనం చేసుకుంటా దేవుణ్ణి. ఓకే, అతి భక్తులు మహాభక్తులు ఆ లైన్ లో వినండి. ఒకసారి ఆ అతి భక్తులు మహాభక్తుల లైన్ ఉంటుంది కదా, ఆ అతి భక్తుల మహాభక్తుల లైన్ లోకి ఒకసారి వచ్చి సార్ లైన్ నుంచి కూడా బయటికి వెళ్ళని అమ్మాలని. ఇప్పుడు ఎందుకంటే 30 మంది ఉన్నారు అనుకోండి, వాళ్ళకి దర్శనం అవడానికి 30th person కి 30 days పడుతుంది. కాకపోతే లోపల ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం పెరుగు సప్లై చేస్తాం, పెరుగన్నం, తర్వాత మధ్య మధ్యలో పాలు. అది కూడా వాడు కల్తీ కలిపిన పాలు ఉంటాయి కదా. గవర్నమెంట్ ఈ డబ్బంతా ఎక్కడెక్కడో ఇచ్చిన డబ్బులు ఎవరెవరికో కాంట్రాక్ట్లు ఇస్తారు కదా, ఆ దొంగ డబ్బంతా కూడా పెట్టి తీసుకున్నటువంటి ఇదన్నమాట. అది పెట్టుకుని అక్కడ లైన్ లో నిలబడతాం. వాడు ఇచ్చేటటువంటి ఆకలి కూడా వదిలేయము, బాత్రూమ్ కూడా వదిలేము, అక్కడే నిలబెడతాం అన్నారు. మళ్ళీ పెరగటం తీసుకుపోయి పెడతారు ఏంటండి? అది ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుడి దగ్గర కూర్చున్నాక ఇంకా ఆకలికి బాత్రూమ్ కి లేదు. దేవుడి దగ్గరికి వచ్చిన క్యూలో ఉన్న వాళ్ళకి మంచిగా పెరుగన్నము, అది కూడా కల్తీ పెరుగన్నం. మనకు అంతకుముందు ఇచ్చేవాళ్ళు కదా కల్తీ పెరుగన్నం, కల్తీ లడ్డూలు, అవన్నమాట. అవన్నీ ఇస్తాము. వాళ్ళు అవన్నీ తింటారు. కానీ ఏంటంటే ఒక్కొక్కడు 30 రోజులు 40 రోజులు లైన్ లో ఉండాలి. వెళ్తానన్నారంటే నేను ఇందాక చెప్పే కదా ఈత బరికెలు, ఎవరు కదులుతారు, లైన్ నుంచి కదిలితే కొట్టడమే. అసలు అన్ని రోజులు ఉండదు సార్, ఒక్క రోజు ఉంటేనే కష్టం సార్. స్వామి దగ్గర హాఫ్ అన్ అవర్ ఉంటారేమో సార్, హాఫ్ అన్ అవర్ తర్వాత ఇట్లా కదులుతుంటారు సార్. ఇంకా చెప్పండి సార్ వాళ్ళందరూ మాకు భక్తి లేదని మేము భక్తులు కాదని పారిపోయి వచ్చేస్తారు సార్. నాకు ఈ పద్ధతి ఎందుకు నచ్చింది తెలుసా? నాకు ఫ్రీగా దర్శనం అయిపోవాలి. నాకేంటంటే నేను పైసలు పెట్టాను, స్పెషల్ దర్శనాలు తీసుకోను నేను. ఓకే, విఐపి దర్శనాలు తీసుకోను. ఎవడన్నా రికమెండ్ చేస్తే వెళ్ళను.
ఓకే, మొన్న కూడా ఎవరో చెప్పారు, సార్ మీకు రికమెండ్ వద్దు, నాకు వద్దు, నేను వెళ్ళను అలాగా, ఒకసారి చేశాను తప్పు గురువాయూరులో, ఇంకెప్పుడు చేయను. సో అప్పుడు కూడా నాకు దేవుణ్ణి పాపం ఇవ్వమని కోరుకున్నాను. దేవుడా, నీ దగ్గర ఇప్పుడు నేను 20 నిమిషాలలో దర్శనం చేసుకున్నాను, బయట వాళ్ళు 2 గంటలు వెయిట్ చేస్తుంటే, కాబట్టి కొంత పాపం నాకు ఇవ్వు అని చెప్పి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుని వచ్చాను. కాబట్టి ఎప్పుడు స్పెషల్ దర్శనాలకు వెళ్ళకండి. అయితే నేను నాలాంటి వాళ్ళకు ఈ కొత్త పద్ధతి బెటరు. ఇందులో నేను మంచిగా లైన్ లో వెళ్తాను, బయటకు వస్తాను, మళ్ళీసారి వెళ్తాను, మళ్ళీ దర్శనం చేసుకుంటా, మళ్ళీ మంచిగా ఓం నమో నారాయణ అనుకుంటే లోపలికి వెళ్తాను, బయటకు వస్తాను, లోపలికి వెళ్తాను, సూపర్. అసలు మిగతా అతి భక్తులు మహాభక్తులు మాత్రం వాళ్ళకు అదృష్టమే. వాళ్ళ ఏంటంటే దేవుడి దగ్గర 4 గంటలు ఉండొచ్చు, అలా ఉండడం, అది కూడా మంచిది. లైన్ లో మిమ్మల్ని ఎవరు తోసేవాళ్ళు లేనప్పుడు మీరు అక్కడే ఉండొచ్చు కదండి, అన్నిసార్లు తిరగటం ఎందుకు? అంటే వాళ్ళు అది వాళ్ళ నియమం ఉంటుంది కదా, వాడు ఏమంటాడంటే అక్కడ ఎక్కువసేపు ఉండనియరు, కేవలం 4 గంటల దర్శనం, అది లైన్ లో ఉన్నా లేకుండా వెళ్ళిపోవాలి, అది నియమం, అది నియమం అన్నమాట. అలా తిరిగి రావాలి. 1 నిమిషం ఆగొచ్చులేండి, 1 నిమిషం ఆగి దండం పెట్టుకోవచ్చు. యాక్చువల్ గా అయితే నాకు 1 నిమిషం మనస్ఫూర్తిగా నింపుకుంటే సరిపోతుంది, కానీ ఏంటంటే ఎలాగో ఫ్రీగా ఉంది కదా లైన్, ఇంకోసారి వస్తాం అట్లాగా. వీళ్ళు మాత్రం లైన్ లో కూర్చుంటారు. సార్ గురువాయూరులో ఏంటండి స్పెషల్? వెళ్తున్నాను సార్ నేను దర్శనంకి. గురువాయూరులో స్పెషల్ అంటే ఏం లేదు, దర్శనం బాగుంటుంది, పక్కన శివుడి ఆలయం ఉంటుంది, పార్థసారథి ఒక ఆలయం ఉంటుంది, కొన్ని ఉంటాయి దగ్గరలో ఆలయాలు చూసుకోండి. గురువాయూరు వెళ్ళిన వాళ్ళు త్రిశూర్ కంపల్సరీగా వెళ్ళండి. త్రిశూర్ లోపల మనకు 2-3 ఆలయాలు, అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి, అవి కూడా త్రిశూర్ లోపల తప్పక చూసుకోండి. శంకరాచార్యది పెద్ద ఆలయం ఉంది, వడక్కునాథ్ అని అంటారు, దాని ఎదురుగానే కాలడి కూడా దగ్గరే కదా. కాలడి కూడా వీలైన వాళ్ళు వెళ్ళండి, మీకు చాలా దగ్గర అంటే ఇదే మీకు. సో వెళ్ళండి. మీరు త్రిశూర్ ఇది కాదు, మీరు కొచ్చిన్ కి దగ్గర అంటే కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నుంచి 6 కిలోమీటర్ల దూరం లోపల మీకు కాలడి అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ మీరు చాలా చూడొచ్చు. శంకరాచార్యుడు స్థాపించినటువంటి స్తూపం చూడవచ్చు, తర్వాత మీకు శంకర మఠం చూడొచ్చు, కృష్ణుడి దేవాలయం చూడొచ్చు, ఇలాంటివన్నీ, రామకృష్ణ మఠం ఉంది, అది కూడా చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఓకేనా? సో మహాభక్తులారా, ఒక 3 days లీవ్ సార్. లీవ్ అంటే రాత్రిపూట కూడా మీరు దర్శనాల్లోనే ఉంటారా 9 o'clock? లేదు సార్, అక్కడ మరి చూస్తాను సార్ కనెక్షన్ ఉంటుందో. నా ఫోన్ నేను యాత్రలోకి వెళ్ళినప్పుడు కూడా 18 రోజులు యాత్రకి వెళ్ళాను, 14 రోజులు ప్రవచనాలు చెప్పాను ఈ యాత్రలో. లాస్ట్ ఇయర్ జనవరిలో వెళ్ళాను. జనవరిలో వెళ్ళినప్పుడు మన స్టూడెంట్స్ కి లీవ్ ఇవ్వలేదు. 18 రోజులు వెళ్తే వీళ్ళు అనుకున్నారు, సార్ 18 రోజులు ఉండడు, విచ్చలవిడిగా తిరుగుదాం, ఇక ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. ఫుల్ తీరా చూస్తే ఏమైంది, నేను ప్రతిరోజు 9 o'clock కూర్చోబెట్టేసేవాడిని. వీళ్ళు మళ్ళీ 9 అవగానే మళ్ళీ నా మొహం చూడగానే అప్సెట్ అయిపోయేవాళ్ళు, అబ్బా మళ్ళీ కూర్చున్నారు రా ఇవ్వాలని. ఓ రోజు వీళ్ళ అదృష్టం బాగుండేమైంది, ఇంటర్నెట్ పని చేయాల. ఇక చూడాలి, ఆ రోజు పండగ చూడాలి, జనాలు ఇంట్లోపల పాయసం చేసుకుని తిన్నారు. సార్ అలా అయితే ఎందుకు వస్తారు సార్? అట్లా అయితే క్లాస్కి రారు కదా సార్. అదేం లేదు సార్, మీరంటే చాలా అభిమానం సార్. ఇక్కడ ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ అభిమానం వేస్తారు మీరంటే. నాకు కూడా నిజమైన అభిమానంతోనే వింటాం సార్ మీ క్లాస్. లేకపోతే సార్ ఎందుకు వస్తారు సార్? ప్రవచనాలకు ఎవరు లాక్కొని రాలేం సార్. మా మట్టికి మేము వస్తేనే రాగలం సార్. నిర్మలమైన భావంతోనే వింటాం సార్ మీ క్లాసులు. మీరు మాకు ఆత్మీయంగా అనిపిస్తారు. మీరు మమ్మల్ని అన్నా కూడా అది మా మంచి కోసం లాగా అనిపిస్తుంది, మా శ్రేయస్సు కోసం లాగా అనిపిస్తుంది సార్. జై శ్రీకృష్ణ. సంతోషం. నాకు కూడా తెలుసు, అందుకే కావాలని జోక్స్ చేస్తాను మీ అందరి మీద. నాకేంటంటే జోక్స్ చేయకుండా ఉండలేను నేను. రోజు మొత్తంలో కనీసం 90% అయినా నవ్వకుండా ఉండలేను నేను. రోజు మొత్తంలో 90-95% నవ్వుతూనే ఉంటా. కాబట్టి అలా నవ్వుతూనే ఉండడానికి ఊరికే వింటాం సార్. ఇక్కడ ఇంటరాక్షన్ మాకు కావాల్సిన, మాకు సందేహాల నివృత్తి జరుగుతుంది కదా మెయిన్ ముఖ్యంగా. రైట్, ఓకే. 10:30 అయింది. ఇంకా ఎవరికి ఏమి ప్రశ్నలు లేకపోతే రేపు మళ్ళీ మన అత్యద్భుతమైనటువంటి, ఏ రోజు అత్యద్భుతం, ఇది ప్రాబ్లం, ఏ రోజు అత్యద్భుతం కాదో చెప్పండి. ఈ మధ్య నేర్చుకుంటున్నటువంటిది ప్రతిదీ అత్యద్భుతమే. ఓకే, ఒకే ఒక్క రోజు నాడు మాత్రం అత్యద్భుతం కాదు, ఆహ్లాదకరం. అది ఏ రోజు చెప్పండి? సండే. రఘువంశం మాత్రం ఆహ్లాదకరము. సండే కాబట్టి మిగతావన్నీ కూడా అద్భుతమైనటువంటివి, అత్యంత అద్భుతమైనటువంటివి, మహోన్నతమైన నా అవే వర్డ్స్ వాడుతూ ఉంటాను అనమాట నేను. సో నాకు చాలా ఇష్టము. ఇవన్నీ కూడా అంతే. రేపు చూడండి, మనకు పురుష సూక్తము ఇప్పటి వరకు ఎవరూ చెప్పని విధంగా, ఎక్కడ నేర్చుకున్నటువంటి విధంగా మనం నేర్చుకుంటున్నామని గుర్తుంచుకోండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఇంకొక 100 చోట్ల చూసుకోండి,
మీరు కావాలంటే 1,00,000 ప్రవచనాలు వినండి, పురుష సూక్తంని ఈ పద్ధతిలో మీరు ఎక్కడా నేర్చుకుని ఉన్నారు. కాబట్టి అలాంటి దాన్ని మళ్ళీ రేపు కొత్త పద్ధతులలో ఎలా చెప్పాలో ప్లాన్ చేసుకుని మరీ చెప్తాను రేపు. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవ్వాలని, ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్య భగవానుడిని ప్రార్థించడం ద్వారా ఆత్మ జ్ఞానము కలుగుతుందని, ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ జ్ఞానం వైపుపై పయనిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి పురుష సూక్తము 9 గంటలకు. అంతవరకు కూడా శుభం భూయాత్, శుభరాత్రి, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.